హాయ్ ఫ్రెండ్స్. అందరికీ అంటే లైవ్‌లోకొచ్చిన లెట్స్ ఫిల్మ్ తెలంగాణ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ శనివారం. ఈస్ వెరీ మచ్ హ్యాపీ టు ఆర్గనైజ్ దిస్ వండర్‌ఫుల్ ఇంటరాక్టివ్ సెషన్ త్రూ ఆన్‌లైన్. సో, మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ ఆన్‌లైన్ సెషన్‌కి వచ్చేసిన అందరికీ, ముఖ్యంగా యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కి, న్యూ ఫిల్మ్ మేకర్స్‌కి, బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్‌కి, అంటే ఫిల్మ్ అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి మరొకసారి అందరికీ స్వాగతం. సో, దీంతో పాటు ఈరోజు మన టాక్ ఇట్ శనివారంలో, అంటే అలాగే లెట్స్ ఫిల్మ్ తెలంగాణ అనే కాన్సెప్ట్‌లో మనం మెయిన్‌గా జయప్రకాష్ కానీ, నరేందర్ గాని మేమందరం అనుకునేదేంటంటే, మన తెలంగాణ సినిమాని, తెలంగాణ పర్స్‌పెక్టివ్‌లో వస్తున్న సినిమాని ఎంకరేజ్ చేయాలి. ఒక సినిమా మేకింగ్ అనేదే కాకుండా, సినిమా మేకింగ్ తర్వాత చాలా దశలున్నాయి. సో, సినిమా మేకింగ్ తర్వాత దాన్ని ప్రమోట్ జేసుకోవడం గాని, దాని ఫిల్ము తర్వాత డిస్ట్రిబ్యూషన్ గాని, ఎగ్జిబిషన్ గాని, ఎడిటింగ్ గాని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గాని, వీటన్నిటికి సంబంధించిన అన్ని అంశాలను గూడా ఈ ఎవ్రీ సాటర్‌డే ఈ మన లెట్స్ ఫిల్మ్ తెలంగాణ కాన్సెప్ట్ పైన శనివారం ద్వారా చేయాలనేది ఒక సంకల్పం. సో, దాంట్లో భాగంగా ఇప్పటికి చాలా మంది మంచి టెక్నీషియన్స్‌ని, ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ టెక్నీషియన్స్‌ని మనం ఈ జయప్రకాష్ సహకారంతోని ఇవన్నీ చేయడం జరిగింది. సో, ఈ సాటర్‌డే మన మధ్యకి ఈరోజొస్తున్న ఒక మంచి అతిథి, ఎక్సలెంట్ యంగ్ ఫిల్మ్ మేకర్, న్యూ ఫిల్మ్ మేకర్ విత్ న్యూ ఐడియాస్, న్యూ థాట్స్ అండ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్‌తోనున్న మంచి ఫిల్మ్ మేకర్ ఈరోజు అంగీకరించారు మన మధ్యకి రావడానికి. సో, ఆయన ఎవరో గాదు. హి ఈస్ మిస్టర్ సాహిత్ మోత్కూరి. తెలంగాణ బిడ్డ. 16 అణాల తెలంగాణ బిడ్డ. 100% సినిమా అంటే విపరీతమైన ప్రేమున్న మనిషి. సినిమా అంటే అందరిలాగా ప్యాషనేట్‌గా కంటే గూడా రెస్పెక్ట్‌ఫుల్‌గా చూసుకునే మనిషి. సో, ఎందుకంటే ఆయన ఆ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో మనకు కనిపిస్తది. ఇప్పుడు చాలా మంది ఏం జేస్తారంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్‌తో చాలా వరకు తమలో ఉండే ఇంట్రెస్ట్‌ని గూడా కొంచెం పక్కకు బెట్టేసి చేస్తున్న సందర్భాలున్నాయి. కానీ కమర్షియాలిటీని, క్రియేటివిటీని, కమిట్మెంట్‌ని ఈ మూడింటిని ఆహ్, చూపించగలగడం అనేది బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు అతి తక్కువ మందుంటారు. అలాంటి అతి తక్కువ మంది మంచి ఫిల్మ్ మేకర్స్‌లో మనకున్న ఫిల్మ్ మేకర్ ఇప్పుడు మంచి ఒక హోప్‌ని, ఒక రైజింగ్ స్టార్ లాగా మనందరికి ఒక ఆశని కల్పించడంలో సక్సెస్ అయిన ఫిల్మ్ మేకర్ సాహిత్ మోత్కూరి. సో, సాహిత్ మోత్కూరికి సినిమా అంటే ఇంట్రెస్ట్, సినిమా అంటే ఇష్టం. ఎక్కడో ఆదిలాబాద్ ప్రాంతం నుంచి తెలంగాణలోని మారుమూల పల్లె నుంచి వచ్చినప్పటికీ, సినిమా అంటే ఇష్టమై, సినిమా కోసమని తను దాదాపు చాలా అధ్యయనం చేశాడు. చాలా చూసాడు. నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో జరిగే సినిమాలను కూడా చూసి, అందుకే ఆయన 'హట్కే' సినిమాల్ని ఆయన తీసిన మొదటి షార్ట్ ఫిల్మ్ మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆర్గనైజ్ చేసిన ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్స్‌లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయిందది. అంటే స్పెషల్ హానర్‌తో అది ప్రైజ్ విన్ అయింది. 'బంధం రేగడ్' అనే సినిమా. ఆ సినిమా షార్ట్ ఫిల్మ్ చాలా కంప్లీట్‌లీ ఒక న్యూ పర్స్‌పెక్టివ్‌లో, అంటే వితౌట్ మిస్సింగ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది రూట్స్, మనకుండే మూలాలని మర్చిపోకుండా మూలాలలోంచే ఆ కథను అల్లుకోవడం జరిగింది. ఒక ఊరు పేరు బంధం రేగడ్ అనేది ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ఊరు. ఆ ఊరు దగ్గర జరిగిన కథలాగా ఆ సినిమాను మొత్తం తీయడం జరిగింది. దాంట్లో ఫ్రేమింగ్ గాని, ఫోటోగ్రఫీ గాని, దాని కలరైజేషన్ గాని, ఈవెన్ ఆ థీమ్‌కి తగినటువంటి కాంబినేషన్స్ గాని చాలా అద్భుతంగా తీశారు. ఆ సినిమాను చూసిన జడ్జిలందరూ కూడా ఏకాభిప్రాయంతోని దానికి ఒక మంచి అవార్డ్ ఇవ్వాలని క్యాష్ ప్రైజ్ గూడా 50,000 క్యాష్ ప్రైజ్‌తో ఆ సినిమాని సత్కరించడం జరిగింది. సో, హిస్ జర్నీ ఈస్ రియల్లీ అమేజింగ్. అంటే ఫస్ట్ రావడమే ఒక మంచి నేషనల్ లెవెల్ కాంపిటీషన్‌లో సాధించి, చూపించి, నిరూపించుకున్నాడు తను సాహిత్. ఆ తర్వాత అందరూ ఇగ తీసుకోవాలనుకుంటే సినిమా ఏదైనా ఫుల్ లెంగ్త్ సినిమా స్టార్ట్ చేయాలంటే ఎవరైనా గూడా జనరల్‌గా యాక్షన్ సినిమా తీసుకోవడం. ఎందుకంటే తెలుగు సినిమా ఫార్ములాలో ఉన్న నార్మ్ ఏంటంటే యాక్షన్ సినిమా తీసుకోవాలి. దాంట్లో లవ్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, కామెడీ ఉండాలి, పాటలుండాలి. ఇట్లా కొంచెం అన్ని ఏదో ఎలిమెంట్స్ అని అనుకుంటాం గదా! అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదరించగలిగిన సినిమా ఉండాలనేది ఒక కాన్సెప్ట్. సో, అయితే తనేం చేశారంటే కొంచెం అన్‌కన్వెన్షనల్ స్టోరీయే. బట్ ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ స్టోరీ. న్యూ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో, దాన్ని ఎంచుకున్నాడు. ఆ సినిమాతో ముందుకొచ్చాడు. 'సవారి' అనే సినిమా పేరు. పేరు గూడా 'సవారి'. ఆ 'సవారి' అనే పేరుతో చాలా చక్కగా సినిమా తీశాడు. ఒక మనిషికి, ఒక జంతువుకి ఉండే అనుబంధం. ఆ అనుబంధాన్ని ఇప్పటి వరకు చాలా మంచి హిట్ ఫార్ములా. నిజానికి చెప్పాలంటే తెలుగు సినిమా మొత్తం చరిత్ర తీసుకున్నా, ఆల్ ఓవర్ ది వరల్డ్ సినిమా తీసుకున్నా, ఇండియన్ సినిమా తీసుకున్నా ఎక్కడ గాని
'ఆతి మేరీ సాతి' నుంచి మొదలుకొని 'అమ్మ ఎవరికైనా అమ్మే', 'పొట్టేలు పున్నమ్మ' ఇలా ఎన్నో సినిమాలు అంటే పాములతో సినిమాలు, జంతువులతో సినిమాలు, జంతువులకి మనిషికి మధ్య ఉండే అనుబంధాన్ని చెప్పగలిగిన సినిమాలు ఎప్పటికి గూడా హిట్ ఫార్ములాగానే ఉన్నాయి. ఈవెన్ 'రాజేంద్రుడు గజేంద్రుడు' సినిమా గూడా ఏనుగుకి తర్వాత మనిషికి ఉండేది. అలాగే 'ప్రభు' తమిళ్‌లో 'ప్రభు' వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఆయన గూడా 'సల్మాన్ ప్రభు సంబడి' ఆయన 'ప్రభు' ఆయన గూడా ఒక 'గజరాజ' అనే సినిమా తెలుగులో డబ్ అయింది. ఆయన గూడా ఏనుగుకి తర్వాత మనిషికి ఉండే అనుబంధాల నేపథ్యంలో వచ్చింది. ఇప్పుడు త్వరలో రాబోతున్న 'అరణ్య' అనే సినిమా ఉంది. రానా డైరెక్షన్‌లో వస్తున్నది. రానా హీరోగా వస్తున్నది. దగ్గుబాటి రామనాయుడు రానా హీరోగా వస్తున్న సినిమా గూడా 'అరణ్య' అనే సినిమాతో వస్తున్న అది గూడా ఒక మనిషికి, ఒక యానిమల్‌కి మధ్య ఉండే అనుబంధం. సో, అలాగే 'జంగిలి' అనే ఒక సినిమా వచ్చింది. 'విద్యుత్ జంవాల్' సినిమా. అది గూడా మనిషికి, జంతువులకి మధ్య ఉండే ఒక అనుబంధాన్ని ఒక పర్స్‌పెక్టివ్‌లో చెప్పగలిగిన సినిమా. సో, ఇలా చాలా సినిమాలు తెలుగులో గాని, ఇతర భాషల్లో గాని, వరల్డ్ సినిమాలో గాని చాలా మంచి ఆహ్, ఆహ్, హిట్ ఫార్ములాగా ఉన్నది. అయితే ఈవెన్ ఆస్కార్ అవార్డ్ సినిమా గూడా ఉన్నాయి. దాంట్లో చాలా ఒక గుర్రానికి, ఒక మనిషికి మధ్య ఉండే ఐ డిడ్‌ంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ది టైటిల్ ఆఫ్ దట్ మూవీ నౌ. బట్ ఏందంటే ఆ ఒక సినిమా గూడా ఉంది. సో, ఇట్లా చాలా సినిమాలున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మనకు సినిమాలంటే జంతువుకి, మనిషికి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పగలిగిన సినిమాలు అయితే కామెడీగాను చెప్పడమో, లేకపోతే గనక దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు లేకపోతే హారర్ స్టైల్ హారర్ జానర్‌లో చెప్పడమో. అంటే పాములు దేవి ఉంటుంది. అదొచ్చి ఆమె వచ్చి పగబడుతుంది. ఇట్లాంటియేమన్నా లేపోతే పగబట్టిన వాళ్ళని శిక్షిస్తుంది. ఇలాంటి కథలే వచ్చాయి. కానీ వీటన్నిటికి భిన్నంగా ఒక కొత్త కథతో వెరీ బ బ బేస్డ్ కథతో మంచి కథతో మన ముందుకొచ్చాడు సాహిత్. 'సవారి' అనే సినిమా చాలా చక్కని సినిమా. చాలా బాగున్న సినిమా. పాటల పరంగా గాని, ఫోటోగ్రఫీ పరంగా గాని, సీనిక్ ఆర్డర్‌లో గాని, ఈవెన్ ఆ క్వాలిటీ గాని, ప్రొడక్షన్ వాల్యూస్ గాని చాలా అద్భుతంగా ఉంది. ఆ సీనిక్ అల్లుకున్న క్యారెక్టర్స్ గూడా మంచి క్యారెక్టర్స్, చక్కని క్యారెక్టర్స్ మళ్ళీ కామెడీ మిస్ అవ్వకుండా అది పక్కా తెలంగాణ, కొంత హైదరాబాదీ, మేజర్‌గా తెలంగాణ. లాంగ్వేజ్ పరంగా, కంటెంట్ పరంగా అలాగే దాని స్క్రీన్ ప్లే పరంగా గూడా ఒక నావెల్ ఐడియాతో వచ్చింది. చాలా చక్కని కథ. ప్లెయిన్ కథ, చక్కని కథ, హ్యూమన్ బాండేజ్‌ని చెప్పగలిగిన కథ, ప్రేమని చెప్పగలిగిన కథ. సో, ఆ కథతో మన ముందుకొచ్చాడు సాహితీ. ఈ మధ్య ఇంతకుముందే వెంకట స్వామి గారు చెప్పినట్టు ప్రైమ్‌లో ఉంది. చాలా చక్కని వ్యూయర్‌షిప్ సాధించింది. సో, అలాంటి సాహితీని ఈరోజు మన లెట్స్ ఫిల్మ్ తెలంగాణ టాకెట్ శనివారంకు ఆహ్వానించడం చాలా సంతోషంగా భావిస్తూ ఆహ్, నౌ ఐ రిక్వెస్ట్ సాహిత్ మన మన సోదరుడు, మన తెలంగాణ బిడ్డ. రేపటి తెలంగాణ సినిమాకి ఆహ్, ఒక మంచి చుక్కానిలాగా నిలవగలిగినటువంటి మంచి మనిషి. మనం అనుకున్నాం. మనకు 'పైడి జయరాజ్' ప్రివ్యూ థియేటర్‌లో ఎవరైతే మనతో అసోసియేట్ అయ్యి ఉన్న వ్యక్తులు సినిమాలు తీస్తారో వాళ్ళందరి ఫోటోస్ కూడా పెడతామని మనం చెప్పాం. సో, ఆ విధంగా 'దొరసాని' సినిమా డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర ఫోటోగ్రఫీని అక్కడ పెట్టడం జరిగింది. మిగతా వాళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్ ఉంటుందని. అలాగే సాహిత్ ఫోటో గూడా 'పైడి జయరాజ్' ప్రివ్యూ థియేటర్‌లో పెట్టాలని అనుకున్నాం అప్పుడే. అనుకున్న దానికి ఆయనని టాకెట్ శనివారంకి గెస్ట్‌గా పిలిచి ఆయన జర్నీని అంటే సాహిత్ జర్నీని, ఆయనకు లవ్ విత్ సినిమా అండ్ ఆయన ఈ సినిమాని తీసిన క్రమంలో ఆయనకు ఎదురైన కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, సంతోషాలు, ఆనందాలు, అనుభవాలు ఇవన్నీ గూడా మనతో పంచుకోవాలని ఒకటి అనుకున్నాము యాక్చువల్‌గా. సో, అప్పటికి ఈ కరోనా, కోవిడ్ ఇవన్నీ రావడంతోని కొంచెం వెనక్కెళ్ళిపోవడం జరిగింది. బట్ నౌ ఆహ్, విత్ ద సపోర్ట్ ఆఫ్ జయప్రకాష్, థాంక్స్ టు జయప్రకాష్ for taking this wonderful initiative and now we could able to invite Sahith Motkuri for having a wonderful interactive session through online. So I welcome Sahith to respond and at the same time to express his entire journey. ఇక మొత్తం ఇప్పుడు దిస్ ఈజ్ మీది, మీరు చెప్పండి, మేము అందరం వింటాం. సాహిత్. హలో, హాయ్ అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హరికృష్ణ మామిడి సార్ నన్ను ఇంత మంచి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. అండ్ తను తెలంగాణ ఫిలిం గురించి చేసే కృషికి కానీ, తను చేసే తన పట్టుదల కానీ అదొక ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ రియలీ థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ప్రోగ్రామ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఐ వుడ్ యాక్చువల్గా ఈ క్వారంటైన్ టైంలో ముందే నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సడన్ గా క్వారంటైన్ వచ్చింది. ఇలా లైవ్ లో ఉన్న మిమ్మల్ని చూస్తున్నా నాకు చాలా ఆనందంగా ఉంది సార్ యాక్చువల్గా. అండ్ నారాయణ స్వామి గారికి నమస్కారం అండి. నేను యాక్చువల్గా
ఫస్ట్ టైం మిమ్మల్ని నేను కలుస్తున్నాను. బట్ నేను చాలా విషయాలు మీ గురించి తెలుసుకున్నాను. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఇంటరాక్టింగ్ యూ. అండ్ ఆల్సో జేపీ గారు, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే, లెట్స్ వెల్కమ్. టాక్. వెల్కమ్ టు శనివారం థ్యాంక్ యూ ఫిల్మ్ తెలంగాణ లైవ్. థ్యాంక్ యూ. హరికృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ సాహిత్. నిజానికి సాహిత్ ని మేము పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడి అసలు ఏంటి మీ మీ వివరాలు అవన్నీ కనుక్కుందాము ఫోన్ అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకున్నా. కానీ ఐ వాంటెడ్ టు బి అ సర్ప్రైజ్ ఫర్ మీ అండ్ ఫిల్మ్ తెలంగాణ వ్యూవర్స్ ఆల్సో. ఆ సర్ప్రైజ్ మీరు కొంచెం దాన్ని ఓపెన్ చేశారు. ఇంట్రెస్టింగ్ టు సీ. అండ్ యాక్చువల్లీ 2.5 weeks బ్యాక్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా చూసినాం. సవారి అని కనబడంగానే చూసినాం. అరే ఏంటి ఇంత స్వచ్ఛంగా తెలంగాణ ఉన్నది సినిమాలో, ఇంత స్పష్టంగా భాష ఉన్నది, తర్వాత కొత్త ఎమోషన్ పలికిస్తున్నారు. మీరు అన్నట్టు బ్లాక్ స్టాలియన్ సినిమా గుర్రానికి బ్లాక్ స్టాలియన్ సినిమాని గుర్తు తీసుకొస్తే అది అంటే దానికి దీనికి సంబంధం లేదు, అసలు థీమ్ కూడా అది కాదు. కానీ ఆ బ్లాక్ స్టాలియన్ లాగా ఒక హార్స్ కి మనిషికి ఉన్న సంబంధాన్ని చూపిస్తున్నారు. బాగుంది ఈ సినిమా అని చెప్పి చివరి దాకా చూసినాం. ఎక్కడ విసిగించలేదు, ఎక్కడ బోర్ కొట్టలేదు, బాగా ఫ్రెష్ గా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది, తెలంగాణ ఉన్నది. ఇక తెలంగాణ అంటే మన ఒళ్ళు పులకరించిపోతుంది కదా. సో బాయ్ చాలా బాగా తీసింది, ఎవరో కనుక్కోవాలి అనుకుంటున్నా. ఈ లోపల జయప్రకాష్ నిన్న వచ్చేసి ఇట్లా సాహిత్యం పిలుస్తున్నాం అనేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. అండ్ నిజానికి ఈ ప్రోగ్రామ్ 2017 ఎంత హరికృష్ణ గారు అన్నట్టు 2017 January 13th రోజు ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ రోజు నేను ఇండియాలో ఉన్నప్పుడు సినిమాల గురించి మాట్లాడమంటే కొంత ప్రిపేర్ అయ్యి మొత్తం ఇంటర్నేషనల్ సినిమా హిస్టరీ, అది సినిమాలు, కొత్త ట్రెండ్స్, వాటి గురించి దాదాపు 1.5-2 గంటలు మాట్లాడుకున్నాం. చాలా బాగా జరిగింది. నిజానికి సంక్రాంతి సెలవులో ఎవరు లేరు, కానీ చాలా మంది వచ్చిండ్రు అక్కడికి. ఆ వేణు ఉడుగులో కూడా ఫస్ట్ అక్కడే నాకు పరిచయం అయింది. సో ఐ షుడ్ థ్యాంక్ హరికృష్ణ ఫర్ ప్రొవైడింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ వండర్ఫుల్ ఫోరం. ఎందుకంటే మనకి తెలంగాణ వాళ్ళకి ఫోరమ్స్ లేవు. ఆ ఫోరమ్స్ అన్ని ప్లేసెస్ అన్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మనకున్న ఫోరమ్స్ ని మనం వాడుకోవాలి. మీరు వచ్చిన తర్వాత రవీంద్ర భారతి కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ కానీ, సినిమా తెలంగాణ ఔత్సాహికులకు ఉండే వేదికలు కానీ మొత్తం శకలు మారిపోయినాయి. సో డెఫినెట్లీ బిగ్ కుడోస్ టు యూ. అండ్ వితౌట్ మచ్ అడు సాహిత్ ని పరిచయం చేసుకుందాము. సాహిత్ అయినో అంటే మీ గురించి మీరు మాట్లాడుకుంటారు. నేనేమనుకున్నా అంటే కొంచెం ఛానలైజ్ చేసుకుందాం మన టాక్, సో దట్ యు నో వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ అనుకున్నాం. సో ఫస్ట్ మీరు ఇప్పుడు హరికృష్ణ గారు చెప్పేంత వరకు నాకు మీరు ఆదిలాబాద్ జిల్లా అని తెలియదు. సో కెన్ యూ మీ చిన్నప్పుడు ఆదిలాబాద్ లో మీ నేపథ్యము, మీరు పుట్టింది, చదువుకున్నది, తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కొంచెం చెప్తూ మీకు సినిమా మీద ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా ఆసక్తి మొదలైంది అనేది అక్కడి వరకు చెప్తే దెన్ అక్కడ నుంచి మనం సంభాషణ కొనసాగిద్దాం. యా షూర్ సార్. యాక్చువల్లీ ఆదిలాబాద్ జిల్లా, ఐ మీన్ ఇప్పుడు నిర్మల్ డిస్టిక్ అయింది. నిర్మల్ అండి నాది హోమ్ టౌన్. నిర్మల్లోనే స్కూలింగ్ అంతా నిర్మల్లోనే జరిగింది. సెయింట్ థామస్ హై స్కూల్, కాన్వెంట్ స్కూల్ ఉండేది. అక్కడనే మాది ఎల్కేజీ నుంచి 10th వరకు అక్కడనే చదువుకున్నాను. అండ్ మై పేరెంట్స్ వచ్చేసి, మా ఫాదర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లైన్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారు అనమాట 2014లో. మా మదర్ వచ్చేసి PSHM గా రిటైర్ అయ్యారండి 2015లో. అండ్ ఐ హ్యావ్ వన్ బ్రదర్, హీ స్టేయింగ్ ఇన్ US అండ్ అక్కడ జాబ్ చేస్తున్నారండి. అండ్ ఇది యాక్చువల్ గా ఉన్న ఫ్యామిలీ నేపథ్యం. అండ్ ఒక డాటర్ కూడా ఉంది, 1.5 years, పేరు ఆద్య. అండ్ అన్నయ్య వదిన అక్కడ US లో ఉంటారండి. ఇది యాక్చువల్ గా నా ఫ్యామిలీ నేపథ్యం. సో చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే, మాకు LA పీరియడ్ అని ఉండేది, లిటరరీ అండ్ అసోసియేషన్ స్కూల్లో. సో దాంట్లో ఐ మీన్ డ్రామాస్ కండక్ట్ చేయడం కానీ అవన్నీ ఉండేవి అనమాట. సో అట్లాంటి టైంలో నాకు స్టేజ్ మీద వెళ్ళి యాక్ట్ చేయడం కన్నా ప్లే రాసి డైరెక్ట్ చేయడం అనేది అక్కడ నుంచి నాకు మొదలైందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 6th class 7th ఆ టైం పీరియడ్లో. సో అప్పుడే అనుకున్నాను. బట్ ద థింగ్ ఈజ్ అంటే మనకి ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు కాబట్టి, ఓకే ఫస్ట్ అయితే మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అని హైదరాబాద్కి వచ్చి విజ్ఞాన్ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ అరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో నా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ 2009 పాస్డ్ అవుట్ అవ్వడం జరిగిందండి. ఇంకా అక్కడ నుంచి నేను ట్రయల్ స్టార్ట్ చేశాను. ఇంకా ఫైనలీ తర్వాత నాకు జర్నీ గురించి మీకు తెలిసిందే, బంధం రేగడ్, దాని తర్వాత ఇప్పుడు ఇది సవారి. మీ బాల్యము నిర్మల్ దగ్గర నుంచి బంధం రేగడ్ వరకు జరిగిన ప్రయాణం ఐఎమ్ షూర్ అంటే రకరకాల ఒడిదుడుకులు. తర్వాత ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అంటారు కదా, ఇప్పుడు మేము కూడా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చదువుకున్నాం.
మరి ఇంటి దగ్గర మేము సినిమా తీస్తా అంటే ఒప్పుకునే పరిస్థితి లేకుండే. అవునండి. అప్పుడు అప్పుడు ఒక్కసారి కూడా లేకుండా మమ్మల్ని ప్రోత్సహించడానికి. సో అదే. 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 మీరు అంటే సినిమా మీద మీకున్న ఆసక్తిని, మీకున్న హ్మ్. ఇంట్రెస్ట్‌ని దాన్ని మీ మీ ఫస్ట్ షార్ట్ ఫిల్ము తర్వాత దానికి వెనక ఉన్న నేపథ్యంలో ఎట్లా మీరు దాన్ని మెటీరియలైజ్ చేసుకున్నారు? అంటే ఎట్లా దాన్ని ముందుకు తీసుకుపోయిండ్రు? అంటే యాక్చువల్లీ అంటే ట్రయల్స్ చేస్తుంటే వి గాట్ టు నో దట్ ఓకే. ఇంకా మనకు షో రీల్ ఉంటే ఇంకా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అని నేను షో రీల్ ప్రకారమే చేసుకున్నాననమాట. సో, అందుకే నేను దాంట్లో అన్ని ఎమోషన్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది 'బంధం రేగడ్‌లో'. బట్ సరే అందరూ అంటే అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ అనేది ఒక వేవ్ లాగా నడుస్తుందనమాట. ఎక్కడ చూసినా షార్ట్ ఫిల్మ్సే తీస్తున్నారు. సో, ఆ లవ్ స్టోరీస్ ఇయన్నీ కాకుండా సంథింగ్ ఒక డిఫరెంట్ నేపథ్యం చెప్దామని ముందే అనుకోని స్క్రిప్టింగ్ అంతా చేసుకొని అక్కడనే ఆదిలాబాద్ దగ్గర ఉన్న ఒక ఊరి పేరు కూడా బంధం రేగడే. అక్కడ ఆ ఊరిని సెలెక్ట్ చేసుకొని, ఆ ఊరు నేపథ్యంలో ఇలా జరిగితే బావుంటదని చెప్పేసని తీయడం జరిగింది. అది ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తదని నేను అనుకోలేదు. అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఈవెన్ సవారీ కూడా చాలా మంది సార్ మేము బంధం రేగడ్ సస్పెన్స్ అలా ఉంటది కదా! సవారీ కూడా అలాగే ఉంటదని అనుకుంటున్నాం. అంటే అది షార్ట్ ఫిల్మ్‌కి ఏదో ఫీచర్ ఫిల్మ్ అంత ఫాలోయింగ్ వచ్చేసింది. అంటే మేబీ దానికి స్టేట్ అవార్డ్ రావడము హరికృష్ణ గారి నేపథ్యంలో అండ్ సైమా అవార్డ్ రావడం బెస్ట్ ఫిల్మ్. సో ఇవన్నీ ఏందంటే అదొక అసలు అవార్డ్స్ కోసం తీసింది కాదు అది యాక్చువల్‌గా. జస్ట్ ఒక బేసిక్‌గా ఒక స్టోరీ లాగానే అనుకున్నాం అన్నమాట. సో డెఫినిట్‌గా అది నాకు చాలా హెల్ప్ అయింది. సో దాని నుంచి ఇంకా వెంటనే ఐ మీన్ ప్రొడక్షన్ ఆఫర్స్ అనేవి చాలా వచ్చాయి చేద్దామని చెప్పేసని. సో ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ ఒక చిన్న సినిమాతోని స్టార్ట్ చేద్దాము అని సవారీ చూజ్ చేసుకోవడం జరిగింది అంతే. అండ్ దాని నేపథ్యంలోనే సవారీ మా ఓన్ ప్రొడక్షన్‌లో చేసుకోవడం జరిగింది. అంటే మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ నిశాంక్, మై బ్రదర్ సంతోష్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అది యాక్చువల్‌గా బంధం రేగడి నుంచి సవారీ మధ్యలో ఉన్న జర్నీ అయితే ఇలా నడిచిందనమాట. హ్మ్. ఓకే. ఓకే. సంతోషం. హ్మ్. సంతోషం. అయితే ఇప్పుడు మీరు హ్మ్. ఆహ్, ఎవరికైనా గాని ఇనీషియల్‌గా ఆహ్, దాన్నేమంటారు? స్టార్టింగ్ స్ట్రగుల్ ఉంటది. స్టార్టింగ్ ట్రబుల్ ఉంటది. యాహ్! ఇప్పుడు మీరు ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బంధం రేగడు మొదలుపెట్టిందంటుండు గదా! హ్మ్. మీరు ఒక కథ ఎన్నుకున్నారు. మీకు నేపథ్యం ఎన్నుకున్నారు. ఇదంతా ఎన్నుకున్నారు. అవును. దాన్ని మెటీరియలైజ్ చేయడానికి ఫస్ట్ మీకు ఒక క్రూ దొరకాలే. తర్వాత ఎక్విప్‌మెంట్ దొరకాలే. తర్వాత డబ్బులు దొరకాలే. తర్వాత దానికి స్క్రిప్ట్ పేపర్ మీద రాసుకోవడం ఒక ఎత్తు. దాన్ని స్క్రీన్ మీదకి తీసుకుపోవడం ఇంకొక ఎత్తు. యాహ్! స్క్రీన్ మీదకి తీసుకుపోయే క్రమంలో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మీ క్రూ గాని, మీ ఫైనాన్సెస్ గాని, లేపోతే మీ ఎక్విప్‌మెంట్ గాని, ఇవన్నీ ఎట్లా మీరు సమకూర్చుకున్నారు? మీ టీమ్ ఎట్లా బిల్డప్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఇంత టఫ్ ఉంటదని నాకు తెలీదండి. సో మా ఇంట్లో కూడా చెప్పాను. సో దే లైక్ ఓకే. ఒకసారి ట్రై చేయి తప్పేముంది అని అనుకున్నారు. సో అలా ట్రయల్స్‌లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనలాంటోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అని అప్పుడు అర్థమైంది. సో ఆ ప్రాసెస్‌లో ఇంకా ఇంక తిరిగి అందరికుండే స్టోరీ యాక్చువల్‌గా తిరిగి ఒక విసుగు అనే స్టేజ్ వచ్చేసి ఒక పీక్ పాయింట్ అనేది జనరేట్ అవుతది. సో ఆ స్టేజ్‌కొచ్చేసరికి ఇంకా నాకనిపించింది ఓకే. అండ్ ఒక మూవీ 'కిచిడి' అని అనుకున్నామనమాట. 'కిచిడి' అని చేసాం. చేసిన తర్వాత ఐ మీన్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కంప్లీట్ అవ్వలేదు. సో ఫైనల్‌గా అట్లా ఇట్లా చేసి ఇంకా వేరియస్ రీజన్స్ అడ్డొచ్చాయన్నమాట. కమర్షియల్ రీజన్స్ గాని, అది గాని, ఇది గాని. సో ఆ టైంలో నాకు కొందరు టెక్నీషియన్స్ పరిచయం అవ్వడం జరిగింది. సో ఆ టెక్నీషియన్స్‌కి సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబ్బాయి ఏదో ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అంటే ఐ వాస్ వెరీ యంగ్ అప్పుడు. చాలా యంగ్ ఉండే. ఉన్నప్పుడు సరే అని చెప్పేసి ఆ టీమ్ నుంచి కొందరిని అండ్ బయట ఐ మీన్ ఏం లేదు మనం చెప్పే నరేషన్ ఏదైతే ఉంటదో మనం అంటే నేనేం తీయబోతున్నానో కొంచెం ఆ షార్ట్ విజన్ ప్రకారం నేను చెప్తే వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే. ఇతను తీయగలుగుతాడు అని చెప్పేసని. అందుకే ఈవెన్ బంధం రేగడ్ కూడా మిక్సింగ్ వచ్చేసి ప్రసాద్ ల్యాబ్స్‌లో గాని ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ అండ్ సినిమాటోగ్రఫీ మోనీష్ భూపతి రాజు వీళ్ళంతా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్డ్ ఉన్న క్యాండిడేట్సే వాళ్ళు. డెఫినిట్‌గా నాకు హెల్ప్ అయ్యారు వాళ్ళు. నేను అనుకున్న ఏదైతే ఉందో అది విజన్ పరంగా స్క్రీన్ మీద రావడానికి. సో ఖచ్చితంగా కష్టాలైతే పడడం అయితే అది ఇక అందరూ పడ్డట్టే ఇక నేను కూడా పడినా. ఇక నేను అవి స్పెషల్‌గా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఇంకా అందరూ అవే చెప్తారు కాబట్టి. బట్ ద థింగ్ ఈజ్ అంటే అది స్ట్రగుల్ ఎలా ఉంటదంటే ఇక మనకు నచ్చింది చేస్తున్నప్పుడు అది మనకు స్ట్రగుల్ లాగా అనిపియదు. సో ఇక సినిమా మనం ఎలాగో తీయాలి అనుకున్నప్పుడు ఓకే. కానీ ఒక్క స్టాండర్డ్ మాత్రం నేను ఫిక్స్ అయింది ఏంటంటే 'బంధం రేగడ్' మాత్రం ఒక మూవీ లాగా ఉండాలి. అంటే లుక్ వైస్ గాని, క్వాలిటీ వైస్ గాని, 4Kలో తీయడం గాని అన్ని ప్రతీదీ మిక్సింగ్ గాని మూవీ లాగా ఉండాలి. జస్ట్ ఒక మూవీని ఒక హాఫ్ అన్ అవర్ చూస్తే ఎలా ఉంటది అనేదే నేను ఫస్ట్ నా మైండ్‌లో పెట్టుకున్నానండి. సో ఆ క్వాలిటీ విషయంలో మేము అస్సలు కాంప్రమైజ్ జరగలేదు. అండ్ అప్పుడు మేము తీసిన షార్ట్ ఫిల్మ్స్ అప్పుడుండే ఎరాలో మేము పెట్టిన బడ్జెటే అది నాకు తెలిసి హైయెస్ట్ అనుకుంటా. ఆల్ ఓవర్ మేబీ స్టేట్‌లో మేము పెట్టిన బడ్జెట్ హైయెస్ట్ అనుకుంటా. సో అంత గ్రాండియర్‌గా చేయడం జరిగింది. దానికి తగ్గట్టే
రికగ్నిషన్ కానీ యాక్చువల్ గా నాకు మీలాంటి వారిని పరిచయం చేయడం కూడా మేబీ బంధం రేయడం ఒక బ్రిడ్జ్ లాగా స్టార్ట్ అయింది అనమాట. ఫైనాన్సెస్ ఎవరు అరేంజ్ చేశారు దానికి? అది సేమ్ అండి, మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ ఇద్దరు యాక్చువల్లీ దే ఆర్ ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్. సో యాక్చువల్లీ అంటే ఏదైనా సరే ఫస్ట్ బ్లైండ్ గా కాకుండా దే విల్ లైక్ టు లిజన్ ద ఐడియా ఫస్ట్. ఓకే, ఈ ఐడియా మనకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి మేము చాలా డిస్కషన్ చేసుకొని ఓకే ఇది 100% వర్కౌట్ అవుతుంది అనుకున్నా. ఆ బంధం రేగడ్ మాకు అంత సక్సెస్ ఇచ్చింది కాబట్టి ఆ ధైర్యంతోనే మేము సవారికి ముందు జరగడం జరిగింది అనమాట, తీద్దామని చెప్పేసి. సేమ్ ప్రొడక్షన్ టీమ్ యాక్చువల్ గా. బంధం రేగడ్ తీసే ముందు ఇప్పుడు మీరు స్క్రిప్ట్ రాసుకున్నారు, దాన్ని షార్ట్ డివిజన్ తో సహా నరేషన్ చేసిండ్రు, దానివల్ల కొంత టీమ్ ని సమకూర్చుకోగలిగినని చెప్పిండ్రు కదా. మీకు ఆ ప్రవేశం ఎట్లా జరిగింది? అంటే మీరు చదువుకున్నారా, సినిమాలు చూసి వచ్చిందా, లేక ఇన్స్పైర్ అయ్యి వచ్చిందా, లేక మీ ఫ్రెండ్స్ ద్వారా వచ్చిందా? యాక్చువల్గా టు బి ఫ్రాంక్ నేనైతే ఫిలిం సంబంధించిన అయితే నేను ఏం చదువుకోలేదండి. బట్ అప్పుడే ఐ మీన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కానీ ఇవి చూడడం చాలా ఎక్కువ జరిగింది నాది యాక్చువల్గా. సో అంటే అప్పటి వరకు మనం అనుకున్నది ఒకటి ఉంటుంది, అంటే రైటింగ్ కానీ అవి జస్ట్ నేను మూవీస్ చూసుకుంటూనే నేను నేర్చుకున్నాను. డెఫినెట్లీ నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. మేబీ వర్క్ చేసి ఉంటే ఇంకో 5 years ముందు ఉండేదేమో మన లైఫ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. వర్క్ చేయలేదు కాబట్టి ఇంకొంచెం లేట్ అయిందేమో అని అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఇస్ ఇన్స్పిరేషన్ వచ్చేసి మూవీస్ చూస్తూ, సో ఈ టైం ఈ సిచ్యువేషన్ ఈ డైరెక్టర్ ఎలా డీల్ చేశాడు, ఈ సిచ్యువేషన్ ఈ సినిమాటోగ్రఫర్ ఎలా డీల్ చేశాడు, ఎలాంటి లైటింగ్ వాడాడు, ఎలాంటి షార్ట్ డిజైన్ చేసుకున్నారు అనే ఆ పర్స్పెక్టివ్ లోనే టొరెంటినో సినిమాలు కానీ లేకపోతే విశ్వనాథ్ గారి సినిమాలు కానీ ఇలాంటి సినిమాలు చూసి నేను ఎక్కువ నేర్చుకోవడం జరిగిందండి అంతే. హరికృష్ణ అన్న సార్, మీరు యు ఆల్సో ప్లీజ్ చైమ్ ఇన్ మీ క్వశ్చన్స్. అదే ఓకే మీరు మాట్లాడుతున్నారు కదా అని నేను ఉన్నాను. అదే సాహిత్ ఇంకొకటి నాకు భలే నచ్చింది ఇది సినిమాలో. అంటే అంటే సవారీ సినిమా కంటే ముందు బంధం రేగడ్ గురించి ఇప్పుడు సరే అన్నయ్య సపోర్ట్ చేశాడు, వీళ్ళందరూ చేశారు ఓకే. కానీ అంటే ఇండస్ట్రీ పరంగా నువ్వు ఎవరెవరిని అప్రోచ్ అయ్యావు? ఎవరన్నా అంటే ఇప్పుడు ఈ సినిమా కథ ఇప్పుడు నందు చేశాడు, కొత్త హీరోయిన్ చేసింది. సో బాగుంది, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. ఆయన క్యారెక్టర్ అయితే అద్భుతంగా చేశాడు. సో అయితే దీనికంటే ముందు ఇప్పుడు బంధం రేగడికి తర్వాత ఈ మన సవారికి మధ్య ఆ జర్నీ ఒక్కసారి చెప్తున్నా. బంధం రేగడ్ తర్వాత ఇమీడియట్ గా ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది సార్. వెంటనే సవారీ రాసుకొని, అంటే ఇప్పుడు మన హోమ్ ప్రొడక్షన్ కాబట్టి మనం ఇప్పుడు ఒక హీరో దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకి రెమ్యునరేషన్ ఇష్యూస్ ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో దేంట్లోనే తగ్గొచ్చు కానీ రెమ్యునరేషన్ దగ్గర మహా అంటే 25% తగ్గించుకుంటారు కానీ టోటల్ గా అయితే ఎవరు తగ్గించుకోరు. సో అట్లీస్ట్ 50% అయినా మనం తగ్గించుకునే క్యాండిడేట్లు కావాలని ముందే మెంటల్ గా ఫిక్స్ అయ్యామన్నమాట. సో అండ్ అట్ ది సేమ్ టైం స్టార్టింగ్ లో మరి బంధం రేగడ్ లో యాక్ట్ చేసిన అబ్బాయినే పెడదామని అనుకున్నాం. బట్ ద థింగ్ ఈజ్ అండ్ హీ వాస్ బిజీ, అంటే ఇంకో ఫిలిం షూటింగ్ ఉంది అని చెప్పాడు. అట్ ది సేమ్ టైం మాకు కూడా కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందో లేదో మరి, ఎందుకంటే ఇది ఇంకో స్ట్రీమ్ కదా సార్. షార్ట్ ఫిలిం అనేది వేరే స్ట్రీమ్, ఇప్పుడు మన డబ్బులనే వర్కౌట్ చేసే ఒక స్ట్రీమ్ ఉంటుంది కదా, కమర్షియల్ గా వర్కౌట్ కావాలి కదా. సో అలా వెతుకుతున్న టైంలో నేను అంటే ఇంకా హీరో ఇంకా హోల్డ్ లో ఉంది సార్. హీరో నాకు ఒక 2-3 హీరోలు నా మైండ్ లో ఉన్నారు యాక్చువల్. వాళ్ళ దగ్గర నీకు వెళ్ళలేదు, బట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. అంటే నాకు అంతకు ముందు కూడా నారా రోహిత్ అన్నతోని ఒక సినిమా చేద్దామని నేను స్క్రిప్ట్ కూడా చెప్పాను, అంతా లాక్ అయిపోయింది. బట్ ద థింగ్ ఈజ్ దానికన్నా ముందు ఒకటి చేసుకుందాం అనే ఒక ఒపీనియన్ ఉండే అనమాట. ఇంకా తను బిజీ అయిపోయాడు, ఇంకా నేను కూడా ఈ సవారీలో బిజీ అయిపోయాను అనమాట. సో ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే, నందుకి సెకండ్ క్యారెక్టర్ ఉంది కదా దాంట్లో, శాండీ క్యారెక్టర్ ఉంది, అది చెప్పడానికి వెళ్ళాను. నేను ఆ క్యారెక్టర్ చెప్పడానికి వెళ్ళాను అనమాట. ఆ క్యారెక్టర్ కి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక సీన్ చెప్పిన అనమాట. అది వాడు వచ్చారే ఇమ్రా పార్బొద్దురు అని మనోడు డాగేస్తాడు అనమాట. ఎవరు రాజు శాండీ క్యారెక్టర్ కి తిడతాడు అనమాట. ఆ సీన్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. సార్ నరేట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ప్రెసివ్ గా చేస్తాం కాబట్టి నాకు చాలా నచ్చింది. చాలా నచ్చితే ఎవరు హీరోగా యాక్ట్ చేస్తున్నారంటే ఇంకా లేదు, ఇంకా అనుకుంటున్నాం, ఒకళ్ళిద్దరు అనుకుంటున్నాం, ఇంకా మైండ్ లో ఉన్నారని కన్ఫర్మ్ అవ్వలేదు అని చెప్పాను. అది చెప్పడం ఒకటి నా పాపం అయిపోయింది. ఇంకా నందు లైన్ గా ఒక 3-4 రోజులు ఇంకా నాకు మెసేజ్ చేయడం కానీ, ఒకసారి నన్ను ఆడిషన్ చేయొచ్చు కదా, నన్ను కన్సిడర్ చేయొచ్చు కదా, నేను మీకు చేయలేదు అనుకుంటున్నాను, నేను చేయరాదు అనుకుంటున్నారా, మీరు ఒకసారి ట్రై చేయండి కదా సార్, నా బెస్ట్ ఇస్తాను, మీకు ఆడిషన్ లో మీకు నేను నచ్చకపోతే నేను శాండీ క్యారెక్టర్ నేను చేస్తాను అని చెప్పి, సరే ఇంత ప్యాషనెట్ ఉన్నాడు కదా అని చెప్పేసి నేను 1-2 సీన్లు మరి చేసి నాకు పంపు అంటే చేసి పంపించాడు సార్. ఐ వాజ్ రియల్లీ సాటిస్ఫైడ్. అంటే నాకు ఒకటే డౌట్ ఏంటంటే, స్లాంగ్ ఒకటి డౌట్ ఉండే. అంటే మనది ఇప్పుడు హైదరాబాద్ స్లాంగ్ వేరు, ఇప్పుడు ఈ తెలంగాణ ఏరియా స్లాంగ్ వేరు. ఇక్కడ మాట్లాడేది కొంచెం ఉర్దూ మిక్స్ ఉంటది సంథింగ్, బట్ మన సైడ్ ఏంటంటే అది ప్యూర్ ఉంటది కదా సార్. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్ స్లాంగ్, బట్ హీ రియల్లీ సర్ప్రైజ్డ్ మీ సార్ యాక్చువల్లీ. అంటే
నేను ఒక్కసారి ఆడిషన్ చేసిన తర్వాత చూసుకున్న తర్వాత అరే చాలా బాగా చేశాడు. అంటే తన యాక్చువల్ గా విజయవాడ నేపథ్యం అయినా కూడా బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్ అనమాట. అది తనకు హెల్ప్ అయింది చేశాడు. అండ్ ఆల్సో 12-13 years హీఈస్ ఆల్సో స్ట్రగ్లర్ సార్ ఇండస్ట్రీలో. మన అందరికి తెలిసిందే, మనం ఎన్నో నందుని చూస్తున్నాము. సరే ఇంకేంది పెర్ఫార్మరే కదా మనకు కావాల్సింది అనుకుందాము. సార్ నందు అంటే ఇంతకు ముందు చేసిన ఫిలిమ్స్ ఏమన్నా మన కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు కదా అని ఆ డిస్కషన్ కూడా వచ్చింది సార్. యాక్చువల్ గా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు కదా మరి ఎట్లా అనుకుంటే నేనైతే కాన్ఫిడెంట్ గా ఉండేది సార్, వీ నీడ్ ఏ పెర్ఫార్మర్ యాక్చువల్లీ. సరే ఇప్పుడు మీరు నందులా కాకుండా రాజులాగా చూద్దాం ఈ సినిమాని, రాజు అని అనుకుందాం కదా. ఇంకా ప్రీవియస్ ఫిలిమ్స్ అంటే ఆయన హీఈస్ అ వెరీ గుడ్ పెర్ఫార్మర్. కాకపోతే ఏంటంటే ఆ స్క్రిప్ట్ మేబీ స్క్రిప్టింగ్ విషయంలో కానీ దే విషయంలో కానీ ఏదైనా అయ్యి ఉండొచ్చు అని నేను అనుకున్నాను సార్. అండ్ డెఫినెట్లీ మేము అనుకున్నట్టే అబ్బాయి కూడా చాలా బాగా చేయడం జరిగింది. అండ్ చాలా మంచి పేరు కూడా రావడం మీ అందరికి తెలిసింది ఆ విషయం. సో ఆ సవారీకి బంధం రేగడికి మధ్యలో జర్నీ సార్ ఇది. అంటే మధ్యలో ఒక 2 ప్రాజెక్ట్స్ అనుకున్నాం, బట్ ఇమీడియట్ గా సవారీ స్టార్ట్ చేద్దామని. అంటే నేను డెస్పరేట్ ఉండే అనమాట, చేసేయాలి సవారీ చేసేయాలి అని చెప్పేసి ఇంకా ఇమీడియట్ గా స్టార్ట్ చేసినాం అనమాట అట్లా. నాకు కూడా అంటే నువ్వు చెప్పావు కదా సాహిత్, నాకు ఫస్ట్ వచ్చి సినిమా ఏంటి, ఫుల్ లెంత్ సినిమా ఏంటి అన్నప్పుడు నాకు ఫస్ట్ స్టోరీ లైన్ చెప్పావు. ఒక కు ఒక మనిషికి మధ్య ఉండేసరికి ఐ వాజ్ వెరీ మచ్ థ్రిల్డ్ వెరీ బిగినింగ్. ఇంకా సెట్ మీదకి వెళ్ళలేదు, అప్పుడు చెప్పావు వెరీ బిగినింగ్. చెప్పినప్పుడు ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే ఇది ఒక యూనిక్ గా ఉంటది ప్రాజెక్ట్, డెఫినెట్లీ యూనిక్ గా ఉంటది అని అనిపించింది అనమాట. సో సినిమాలో కూడా సేమ్ అదే సెన్సిబిలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా అది తీసుకొచ్చావు. కానీ ఫస్ట్ నాకు సీన్ లో ఓపెనింగ్ సీన్ కూడా ఎంత బాగుందంటే మొత్తం మన స్లమ్స్ చూపిస్తూ ఆ లైఫ్ ను చూపించడం, అంటే వితౌట్ మిస్సింగ్. అండ్ ఆ ముందే ప్రేక్షకులని మా అందరినీ కూడా ఆ మెంటల్ గా మేకప్ చేయడం, మాకు ఆ సీన్ ని క్రియేట్ చేయడం. సో అంతా కూడా దట్ ఈస్. నేను అనుకున్నాను ఇంకొకటి ఏమనుకున్నా అంటే సినిమాలో అంటే ఫోటోగ్రఫీ అయితే భలే బాగా తీసింది అబ్బా, నిజంగా చాలా బాగా ఫోటోగ్రఫీ. అంటే మంచి క్వాలిటీ ప్రొడక్షన్ గానీ డిఐలు గానీ అవన్నీ కూడా చాలా బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అనేది కొంచెం అంటే ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో నాకు చిన్న బాధ. నేను ఇప్పుడు మన లాక్డౌన్ పీరియడ్ లో చాలా సినిమాలు చూశాను సాహిత్. వెంకటస్వామి సార్ మీరు కూడా చూడండి, చాలా సినిమాలు చూసాం. చాలా సినిమాల్లో అంటే యంగ్ వాళ్ళు తీస్తున్న సినిమాలు అన్నింటిలో ఎక్కువగా థ్రిల్లర్స్, సస్పెన్స్ లేదా కంటెంట్ అట్లాంటి కంటెంట్ తోనే ఉంటున్నాయి. బట్ అన్నిట్లో కూడా సందర్భం ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా ఎందుకో వాళ్ళు వైల్ దే ఆర్ హ్యావింగ్ బూజింగ్ మంచి తాగుతూ ఉండి మాట్లాడుతున్నారు. ఏదో యాజ్ ఇఫ్ ఏదో మంచిలు తాగినంత సహజంగా తాగడం అనే క్యారెక్టర్స్ వస్తున్నాయి. అసలు అది ఎంత అవసరమా? ఇప్పుడు దాంట్లో ఒక చిన్న సీన్ చెప్తాను సాహిత్. ఏంటంటే వాళ్ళ చిన్న అన్న ఉన్నాడు, వాళ్ళ బాబాయ్, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఉన్నాడు. ఫ్యామిలీ దాంట్లో వాళ్ళు పెద్ద ఆయనని ముసలాయనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. వాళ్ళ పిన్ని వెళ్ళింది అడుగుతున్నది. పిల్లలిద్దరు ఇక్కడ బుక్స్ సర్దుకుంటున్నారు. ఆ ఫ్రేమ్ లో పిల్లలేమో ఇక్కడ దివాన్ బల్ల మీద కూర్చొని బుక్స్ సర్దుకుంటున్నారు. ఆమె అక్కడ కిటికీ దగ్గర కూర్చొంది. పిన్ని ఏమో అక్కడికి వెళ్ళింది, ఆమె దగ్గరికి వెళ్ళింది, హీరోయిన్ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ వైల్ హ్యావింగ్ ఏ సిప్ ఆఫ్ అది విస్కీ తాగుతూ ఆమె మాట్లాడుతుంది, నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు ఇది ఒప్పుకోకపోతే బాగుండదు అని అంటుంటాడు. అరే పిల్లల ముందు మనకి నిజంగా కూడా ఎక్కడ ఏ ఫ్యామిలీలో కూడా అంత ఉంటదని నేను అనుకోను. అంటే కత్రి ఫ్యామిలీలో కూడా ఉంటుందా ఉండదా అనేది నాకు చిన్న డౌట్. అదొకటి లైఫ్ స్టైల్ లో ఉంటది అని అనుకున్నాం సార్. అంతే దాని ఎందుకో కొంచెం థింక్ ఇట్ ఓవర్, జస్ట్ థింక్ ఇట్ ఓవర్. ఇంకొకటి కూడా ఈ అమ్మాయి కిందికి వస్తుంది, శాండీ వచ్చేసి ఏమే శాండీ మీ రాజుగారిని కిడ్నాప్ చేస్తానని చెప్తూ అన్న కింద అరుస్తున్నాడు. పైన ఆయన వస్తాడు, ఎవరు ఆయన బాబాయ్, వాళ్ళ బాబాయ్ పైన ఫస్ట్ ఫ్లోర్ కోసం వచ్చినప్పుడు ఆయన చేతిలో మళ్ళీ కప్ ఆఫ్ అది ఉంటుంది విస్కీ. అంటే ఆయనకి ఏం బ్యాక్ స్టోరీ ఉన్నది సార్, ఇంట్లో పిల్లం కొడుతుందే హీరోయిన్ లేనప్పుడు, అదొక బ్యాక్ స్టోరీ ఆడియన్స్ గా మేము ఏం ఏమనుకున్నా అంటే ఆయన నెగటివ్ క్యారెక్టర్ ని పోర్ట్రే చేయడానికి అట్లా కాన్స్టెంట్ గా ఆల్కహాల్ తీసుకున్నాడు, స్కాచ్ విస్కీ తీసుకున్నాడు చూపించిందా? అండ్ డెఫినెట్లీ అంటే వాళ్ళు సంథింగ్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళు ఒక ఏదైనా గుడ్ బ్యాడ్ ఉంటది. ఒక ఆడియన్స్ కి ఏంటంటే మెంటల్ గా ప్రిపేర్ చేయడం, మనకంటే ఎక్కువ టైం వాళ్ళని ఎక్కువసేపు చూపించలేం కాబట్టి సార్ ఒక వాళ్ళ చేతిలో పెగ్గు ఉండి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ యాటిట్యూడ్ అది జస్ట్ రెగ్యులర్ ఫార్ములా అనేది ఒక చూసే ఆడియన్స్ కి అరే ఏంద్రా పిల్లల్ని పెట్టుకొని తాగి మాట్లాడుతున్నాడు, వీడికి ఎప్పుడు తాగుడు పని అంటే వీడికి ఇంట్లో ఉండే అమ్మాయికి పెళ్లి చేద్దామనే ఉద్దేశం లేదు వీనికి అనే ఆ మైండ్ సెట్ ఒకటి మెంటల్ గా సబ్ కాన్షియస్ లో స్టోర్ చేసుకుంటారని జస్ట్ అనుకొని నేను రాయడం జరిగింది అంతే. దానికి ఒక పెద్ద రీజన్ ఏం లేదు, బట్ సార్ అన్నది కూడా కరెక్ట్. అంటే ఒకటి ముందే చెప్పేసి అక్కడ 50 ఏళ్ళ అతనికి
50 ఏళ్ళ అతనికి పెళ్లి చేస్తానంటున్నారు అంటేనే డబ్బులు అనేది అక్కడ క్లియర్ అయిపోయింది. అవునవునవునవును సార్. సినిమాను సరే అదొక చిన్న ఆస్పెక్ట్ అనుకో. బట్ ఏందంటే అట్లా అనిపించింది. అదే అట్లా లేకుండా మనం తీయలేము ఆ సినిమాలు. ఆ కంటెంట్ రాసుకోలేదు. ఇప్పుడు వెనకట ఉండేది సూర్యకాంతం ఒక్కరు కనిపిస్తే ఇక సీన్లు అక్కర్లేదు. ఎందుకంటే 10 సీన్లు ఆమె గయ్య క్యారెక్టర్ ని క్రియేట్ చేయడానికి 3, 4 సీన్లు అక్కర్లేదు అని అనుకునేవాళ్ళు. సో మనకి కంప్లీట్ గా క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి తప్పనిసరి కొన్ని సార్లు అవసరం అయితది. కానీ ఇది జస్ట్ నాకు ఐడియా అది ఆలోచించడానికి. అంటే తర్వాత ఈ టాపిక్ ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలని కాదు కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఇట్లనే రిలేటివ్స్ లో మా మామయ్యతో మాట్లాడుతుంటే ఏదో అప్పుడు రిలీజ్ అయిన మూవీ ఏదో దాని గురించి మాట్లాడుకుంటే చూసినరా మీరు అంటే, చూసినా గానీ నాకు ఫలానా ఇది ఇబ్బంది పెట్టింది అంటే తెలంగాణ వాళ్ళని చూపించినప్పుడల్లా వాళ్ళు తాగుతూ ఉన్నట్టు పోర్ట్రే చేయడం. తాగడం అనేది ఇప్పుడు అన్ని స్టేట్లలో గవర్నమెంట్ లెజిటిమైజ్ చేసి తాగుతున్నారు. బట్ తెలంగాణ సినిమా అంటే ఈ క్యారెక్టర్స్ తాగుతూనే ఉంటాయి అన్నట్టు లెజిటిమైజ్ చేయాల్సిన అవసరం లేదు. దాని జాగ్రత్తలు తీసుకోవాలి మనం యాజ్ ఫిల్మ్ మేకర్స్. నెగిటివ్ షేడ్ లో చూపించడం ఇట్స్ గుడ్, బట్ సెన్సిబుల్ గా ఉండాలి. నిజానికి అంత కాంట్రరీ 2018 మల్లేశం షూటింగ్ అవుతున్నప్పుడు మల్లేశం పద్మశాలి నేపథ్యం కదా సార్. పద్మశాలి నేపథ్యంలో ప్రతి పద్మశాలి ఇంట్లో తప్పకుండా కళ్ళు గాని లేకపోతే తాగడం గాని బీడీ గాని ఇవన్నీ ఉంటాయి. సినిమాలో ఎక్కడ కూడా నో బీడీ, నో సిగరెట్, నో ఆల్కహాల్. చాలా స్ట్రిక్ట్ గా ఉండే రాజు. హీ వాజ్ వెరీ స్ట్రిక్ట్. లేదండి మనం చూపించొద్దు, అసలు రాహుల్ ద్రావిడ్ అడ్వర్టైజ్మెంట్ అవసరమే ఉండొద్దు సినిమాకి అనే పద్ధతిలో ఇది చేసి అసలు ఎక్కడ ఒక్క ఫ్రేమ్ లో కూడా మీకు బీడీ ముక్క కూడా కనబడకుండా జాగ్రత్త తీస్తారు. అది అంటే ఇట్ మే నాట్ యాక్చువల్లీ పోర్ట్రే వాట్ దట్ లైఫ్ ఇస్, బట్ కనీసం ఆ జాగ్రత్త ఆయన తీసుకున్నాడు కావాలని. సో ఇది డిపెండ్స్. అంటే మనం ఎట్లా అంటే మీరు అన్న మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు అన్ని సినిమాల్లో యూత్ ని చూపిస్తే చాలు, పక్కన ఆల్కహాల్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఎంత దూరం పోయిందంటే డ్రగ్స్ దాకా కూడా పోయింది. విపరీతంగా డ్రగ్స్ వాడకాన్ని కూడా విచ్చలవిడిగా చూపిస్తున్నారు. అయితే నాకు సవారీలో నచ్చిన విషయం ఏంటంటే, ఒక స్లమ్స్ లో ఉండే ఒక యువకుడు ఆ గుర్రాన్ని చాలా మానవీయంగా ప్రేమించే యువకుడు, దాని కోసం డబ్బులు కాపాడుకోవాలనే యువకుడు ఇంకొక మనిషి కష్టాల్లో ఉంటే ఆ డబ్బుల్ని సాక్రిఫైస్ చేయడానికి కూడా ముందుకొచ్చి తన 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 మొత్తం లైఫ్ ని ముందు పెట్టడం అనేది అది మంచి హ్యూమనిస్ట్ ఎలిమెంట్. అది బాగా పోర్ట్రే అయింది. అండ్ మీరు అన్నట్టు నిజంగా అదే అసలు దాని కోర్ సబ్జెక్టే అది. నారాయణ స్వామి అసలు ఆ సినిమాలో కోర్ సబ్జెక్టే అది. ఎందుకంటే ఇప్పుడు 2 కంపారిజన్ చేసుకుంటూ వస్తాడు. మనకి సినిమాలో కూడా సాహిత్యం ఎంత బాగా పారలల్ గా చేసుకుంటూ వచ్చిందంటే అయ్యో మీరు ఫ్రీజ్ అయ్యారు ఫ్రేమ్. వినబడుతుందా నేను మాట్లాడేది? నాకు వినబడుతుంది సార్ మాట్లాడేది. హరికృష్ణ సార్ గారిది ఫ్రీజ్ అయింది. అన్న డిస్కనెక్ట్ అయినట్టున్నాడు, మళ్ళీ కనెక్ట్ అవుతాడు. అన్న వచ్చే లోపల అయితే ఇప్పుడు సో అట్లా మీరు ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్న క్రమంలో మీకు ఈ ఫైనాన్సింగ్ కోసము లేకపోతే ప్రొడ్యూసర్స్ కోసము మీరు అంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందా, లేక మీకు రెడీగా ఇది సబ్జెక్ట్ బాగుంది, ఈ సబ్జెక్ట్ మేము తీయడానికి సిద్ధంగా ఉన్నాం అనే పద్ధతిలో ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారా? డెఫినెట్ గా అంటే ఈ సబ్జెక్ట్ కి కాకుండా వేరే సబ్జెక్ట్ కి అయితే ప్రొడ్యూసర్స్ రెడీ ఉండండి. అంటే బట్ నాకేంటంటే ఈ సబ్జెక్ట్ చెప్తే ప్రొడ్యూసర్స్ మేబీ ముందుకు రారనే ఒక నేను రాసుకున్నప్పుడే నేను అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది ఒక చిన్న బేస్ కాన్సెప్ట్ కదా, సో మేబీ ఎనిమల్ బేస్డ్ అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారో లేదో అని చెప్పేసి ఫస్ట్ నేను ఈ ఐడియాని మా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో మా అన్నయ్య సంతోష్ అండ్ మై ఫ్రెండ్ నిశాంత్ వాళ్ళిద్దరికి షేర్ చేసిన అనమాట. వాళ్ళకి షేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఐడియా చాలా బాగా నచ్చింది. సో అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. సో అంటే వాళ్ళు దే ఫార్మ్ ఫ్యూ ఆఫ్ పీపుల్, యాక్చువల్లీ అక్కడ ఉన్న పీపుల్ ని ఫార్మ్ చేశారు. వాళ్ళకి కూడా మేము కథ నెరేట్ చేయడం జరిగింది. అందరికి నచ్చి సరే మనమే ప్రొడ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి లెట్స్ బిగిన్ అని ఇంకా దిగిపోవడం జరిగిందండి. అంటే ఎక్కువ జర్నీ అంటే స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి సెట్ మీదకి అంత లాంగ్ ప్రాసెస్ ఏం జరగలేదు యాక్చువల్గా. అంటే వేరే ఫిలిమ్స్ కోసం జరిగినాయి కానీ ఈ సవారీకి అయితే జరగలేదండి. అంటే ఇమీడియట్ గా మేము అనుకున్నాము, ఇంకా వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. హీరో ఉండే ప్లేస్ సెట్ అయిపోయడం కానీ పలానా ప్లేస్ లో మాకు అదంతా ఇంకా ఆర్ట్ వర్క్ ఉండడము, ఆఫీస్ తీసుకోవడం, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కానీ ఇంకా వేరే ప్రొడ్యూసర్ ని నేను అప్రోచ్ అవ్వలేదు ఈ కథ పట్టుకొని. యాక్చువల్గా మరి మేబీ అయ్యి ఉంటే నాకు తెలిసి ఉండదేమో అంతే. అది బాద్షాకి ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరు? బాగుంది.
రాహుల్ రామకృష్ణ. రాహుల్. రాహుల్ రామకృష్ణ. వాయిస్ అట్లా అనిపించింది కానీ ఆయననా కాదా అని. క్రెడిట్స్ Last ఓపెనింగ్ titles ఫస్ట్ లో- థ్యాంక్ యూ కార్డ్ ఆమెకే పడ్డది. టైటిల్స్ లో ఉంటదేమో వాయిస్ ఓవర్ అని చూసినా కానీ కనబడలేదు అన్నట్టు. So, అయితే ఇప్పుడు సినిమా ఇప్పుడు అది కమర్షియల్ గా రిలీజ్ చేసిండ్రా థియేటర్స్ లో లేక డైరెక్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిందండి మొత్తం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ లో 300+ థియేటర్స్ లో రిలీజ్ చేసాం అది. అవునా? ఓకే. ఏ డేట్ లో రిలీజ్ అయింది? మార్చ్ లోనా? అది February 7th, 2020 కరెక్ట్ లాక్డౌన్ కి 1.5 month ముందర రిలీజ్ అయింది. ఇక్కడ నైజాంలో ఏషియన్ ఫిలిమ్స్ రిలీజ్ చేశారండి. ఆంధ్రాలో సుధాశ్రీ ఫిలిమ్స్ అని వాళ్ళు రిలీజ్ చేశారు యాక్చువల్ గా. సర్ప్రైజ్ ఏంటంటే తెలంగాణలో ఐ మీన్ అప్పుడు చాలా ఫిలిమ్స్ అంటే అలా వైకుంఠపురంలో సర్లేరు నీకు ఎవరు అంతా చాలా ఫిలిమ్స్ స్టక్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో ఇమీడియట్ గా మనం వెంటనే రిలీజ్ చేసాం, Feb 7th రిలీజ్ చేసాము. అండ్ తెలంగాణలో మనది ఆల్మోస్ట్ 5th వీక్ నడుస్తున్న టైంలో ఆంధ్రాలో 6 weeks నడిచింది. నేను అక్కడనే నడవదు అనుకున్నా, ఎందుకంటే మన స్లాంగ్ అర్థం కాదేమో డౌట్ ఉండే యాక్చువల్ గా. అక్కడ ఈవెన్ 6 week 2 shows అయినా కూడా అక్కడ రన్ చేశారు. వీఆర్ రియలీ హ్యాపీ యాక్చువల్ గా అక్కడ వచ్చిన రెస్పాన్స్ కూడా చూసి. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే ఎట్లా మీ డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత థియేటర్స్ ఎట్లా మీరు సాధించగలిగారు? అది చాలా కష్టం అని విన్నా నేను, అంత ఈజీ కాదని విన్నా. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మనం ఒక సినిమా తీస్తున్నప్పుడు అవుట్పుట్ గురించి ఖచ్చితంగా క్యూరియాసిటీ అనేది ఉంటుంది వేరే డిస్ట్రిబ్యూటర్స్ కి. ఇది ఎలా వచ్చిందని నన్ను చాలా డిస్ట్రిబ్యూటర్స్ కూడా అప్పుడు నన్ను కన్సల్ట్ చేశారు, ఇట్లా మూవీ కంప్లీట్ అయిందా మేము చేస్తామని చెప్పేసి అని. అంటే ఇంతకుముందు కొంచెం బంధం రేగడ్ గురించి అందరికి తెలిసిపోయి ఉంది అప్పటికే. సో దే లైక్ ఓకే, దే ఆర్ లైక్ ఈ అబ్బాయి బాగా తీస్తాడనే ఒక చిన్న నమ్మకం అయితే ఉండే సార్ యాక్చువల్ గా. ఈ ప్రాసెస్ లో ఏంటంటే మాకు ప్రణయ్ రెడ్డి వంగ ఉన్నారు కదా సార్, మన సందీప్ వంగ వాళ్ళ బ్రదర్ యాక్చువల్లీ. సో తనకు కూడా చాలా అంటే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయడం జరిగింది బంధం రేగడ్. సో ఈ ప్రాసెస్ లో ఇంకా వీళ్ళు ఎందుకు సాహిత్ ఒకసారి వెళ్ళి ఏషియన్ సునీల్ కి కలుద్దాం అని చెప్పేసి తనే వెళ్ళి ఇనిషియేటివ్ తీసుకొని కలిసామన్నమాట. కలిసిన తర్వాత డెఫినెట్లీ మూవీ చూస్తామని ఎవరైనా అంటారు కదా సార్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. తన మూవీ చూసి ఓకే ఐ వుడ్ లైక్ టు డిస్ట్రిబ్యూట్ దిస్ ఫిలిం, నాకు నచ్చింది అని చెప్పేసి ఇమ్మీడియట్ గా డేట్ అనుకొని రిలీజ్ చేయడం జరిగింది సార్. అది దట్స్ గుడ్. ప్రణయ్ వంగ అంటే ఐ వాస్ కన్ఫ్యూజ్, తనేనా కాదండి. థాంక్స్ ఫర్ క్లారిఫైయింగ్. అంటే తనకి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉందా ప్రణయ్కి? లేదు సార్, యాక్చువల్లీ ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే అర్జున్ రెడ్డి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. అలా వాళ్ళకి పరిచయం ఉందన్నమాట. సింపుల్ అంటే తన మంచితనం, అంతే మంచితనం అనుకోండి. తనే తీసుకెళ్లి నాకు ఐ మీన్ ఏషియన్ ఫిలిం వాళ్ళని పరిచయం చేసి అండ్ ఆ మూవీని చూపించి వాళ్ళు తీసుకునేలా చేసింది యాక్చువల్గా. ఒక మాకు వారధి లాగా అనుకోండి, మధ్యలో బ్రిడ్జ్ లాగా. నాకు ఈ ప్రాసెస్ లో ఎక్కువ హెల్ప్ చేసింది అంటే ఫస్ట్ నేను ఎప్పటికైనా మర్చిపోయిన పేరంటే ఆ ప్రణయ్ రెడ్డి వంగ అన్నది ఒకటి, అండ్ సెకండ్ తరుణ్ భాస్కర్ సార్. తరుణ్ భాస్కర్ వీళ్ళిద్దరు నాకు ఎప్పుడు అంటే ఎనీ టైం నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా ఏదైనా సరే వాళ్ళు ఎప్పుడు ఏ విషయాన్ని కూడా వెనకాడలేదు నా విషయంలో. అయితే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే ఒక నెట్వర్క్ మంచిగా మనకు సినిమా రంగంలో బాగా పేరున్న వాళ్ళు లేదా దాంట్లో చేస్తున్న వాళ్ళు వాళ్ళ నెట్వర్క్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ కలిగి ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్ అని. డెఫినెట్లీ సార్. ఫస్ట్ అంటే నెట్వర్క్, అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు అంటే నువ్వు ఏదో ఇంప్రెస్ చేద్దాము పోయి ఏదో. ఇప్పుడు సార్ మనం ఈరోజు వెళ్ళి 4 మాటలు చెప్తాం సార్, బట్ మీరు ఎంత చెప్పినా సినిమా అయితే బాగుండాలి ఫస్ట్ పాయింట్. నువ్వు ఆయనకి ఎంత ఇంప్రెస్ చేసినా ఎంత కాకపట్టినా ఫస్ట్ ఆయన లాస్ట్ కి అనే మాట నాకు సినిమా చూపించు అని అంటాడు సార్. అంటే ఏదైనా సరే సినిమా బాగుంటేనే నెక్స్ట్ అనేది జరుగుతుంది, లేదంటే జరగదు, అక్కడికే ఆగిపోతుంది అనమాట. అట్లా అది కంటెంట్ బాగుండాలి, బట్ అట్ ద సేమ్ టైం ఆ బాగున్న కంటెంట్ ని గుర్తించగలిగే వాళ్ళు కూడా మనకి ఉండాలి. అవును సార్. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఫిలిమ్స్ కొంచెం మారుతున్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా కొంచెం మార్పు వచ్చిందనే నేను అనుకుంటున్నాను సార్. అంటే దే ఆర్ రెడీ టు అట్లీస్ట్ వాచ్ ద ఫిలిం. ఓకే క్వాలిటీగా తీశారు, సో ఒకసారి చూసి నిర్ణయం తీసుకునే స్టేజ్కి అయితే వచ్చారు సార్. అదైతే డెఫినెట్ గా నేను చెప్పగలుగుతాం. ఈవెన్ అంత పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, ఈవెన్ దిల్ రాజు సార్ అయినా కానీ కూడా, సురేష్ బాబు గారు అయినా కూడా, అరవింద్ గారు అయినా సరే, సునీల్ గారు అయినా సరే, ఖచ్చితంగా మీరు ఒక క్వాలిటీ కంటెంట్ మూవీ తీస్తే మాత్రం డెఫినెట్ గా దాంట్లో మ్యాటర్ ఉంటే మాత్రం వాళ్ళు వదులుకోరు సార్, వాళ్ళు అసలు వదులుకోరు. అదైతే నేను డెఫినెట్ గా చెప్పగలుగుతాం. మీకు రిటర్న్స్ వచ్చినాయా దీని సినిమా మీద? యా సార్ రిటర్న్స్ వచ్చినాయి. అంటే హ్యాపీ, నో ప్రాఫిట్ నో లాస్. అవును సార్. బడ్జెట్ ఎంత అయింది సినిమాకి నేను అడగను, ఎందుకంటే అది ప్రశ్న. బట్ ఇక్కడ కూడా ప్రొడక్షన్ విలువలకి ఏం తక్కువ చేయలేదు మీరు, బాగా
మంచి యా ప్రొడక్షన్ యా యా సార్, అదే ఫైనల్లీ వీఆర్ హ్యాపీ సార్. ఆ విషయంలో అయితే ఓకే, రిగ్రెట్స్ అయితే ఏం లేవు. అరే మనమే ఎందుకు చేసాము. సినిమాటోగ్రఫీ మాత్రం సూపర్. బంధం యా రేగడికి యా మోనిష్ భూపతి రాజు. బంధం రేగడికి ఒక 10 ఫోల్డ్స్, ఇది 100 ఫోల్డ్స్ పెరిగింది. సినిమాటోగ్రఫీ యా మాత్రం యా super. అవును. సేమ్ బంధం రేగడ్ చేసిన సినిమాటోగ్రఫరే దీన్ని కూడా చేశాడు అనమాట, మోనిష్ భూపతి రాజు. Good job. అండ్ శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ కూడా మీకు తెలిసిందే యాక్చువల్ గా, ఎంత పెద్ద పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఉండిపోవ సాంగ్ గానీ, లేకపోతే నీ కనుల సాంగ్ గానీ. అది లాస్ట్ కి ఒక సాంగ్ వచ్చింది, అది మా ఆడియో రిలీజ్ అయినట్టున్నారా మీరు? ఒక ఒక పాథెటిక్ సాంగ్ ఉంటుంది, ట్రాజిక్ సాంగ్. మంచి వాయిస్ ఉంది. ఆ వాయిస్ కూడా ఎవరు దాన్ని సెర్చ్ చేసినా కానీ నాకు దొరకలేదు. లాస్ట్ లో అంటే మీరు అంటుంది, ఐ మీన్ ఆర్ఆర్ లో అంటున్నారు సార్, రీ రికార్డింగ్ సంబంధించింది అంటున్నారా? అది చేయలేదు సార్, యాక్చువల్ గా చేయాలి. అది ఒకసారి శేఖర్ చంద్ర గారికి అడిగి. ఆ పాట ఎవరు పాడిందో కూడా నాకు దొరకలేదు. మీరు అంటుంది ఏది సార్, నాకు అర్థం అవ్వలేదు. అంటే ఏ సిచ్యువేషన్ లో వస్తుంది ఆ సాంగ్? అదే అంటే ఈ మన హార్స్, అది అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇతన్ని హార్స్ నుంచి విడదీస్తారు కదా, అవునవునవును సార్, అవును సార్. బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది. రైట్ 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 అది హమ్మింగ్ సార్. యాక్చువల్లీ మేబీ అది శేఖర్ గారి దగ్గర ఉన్నాయి. అవి మీకు కావాలంటే నేను డెఫినెట్ గా ఫార్వర్డ్ చేస్తాను. అండ్ అట్ ది సేమ్ టైం ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి కూడా ఇస్తాను. ఇలాంటి అంటే మీకు అంత నచ్చిందో నాకు తెలియదు. బాగుంది, అంటే మంచి ఇంపాక్ట్ ఉంది. నాకు అటువంటి సాంగ్స్ ఇష్టం అన్నమాట. ఇప్పుడు యేసుదాస్ పాడుతుంటాడు అటువంటి సాంగ్స్, తర్వాత కేకే పాడుతుంటాడు. అవునవునవును. సో అది బాగుంటాయి. వెరీ గుడ్. నాకు ఇంకొక విషయం ఏంటంటే, విలన్ క్యారెక్టర్ నచ్చింది నాకు. అట్లా విలన్ క్యారెక్టర్ కామెడీ చేయొచ్చు అనే ఐడియా మీకు ఎట్లా వచ్చింది? ఇక మన మూవీ ఫన్ వేలో వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా మనం ఇంకేదో సీరియస్ విలన్ తీసుకొచ్చేసి ఏదో ఇప్పుడు తను గుర్రం నడుపుకునే ఒక నార్మల్ అబ్బాయి, ఒక స్లమ్ లో ఉండే అబ్బాయి, అతనికి ఒక వెరీ సీరియస్ విలన్ తీసుకొచ్చినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు సార్. వీడికి అంత సీన్ లేదాడు, ఆ రోజు 50 రూపాయల కోసం తిరిగేటోని కోసం ఈయనకి అంత బిల్డప్ ఎందుకు అని అంటారు సార్. సో మనం అంటే ఒక విలన్ ని చూయిస్తూనే ఒక కామిక్ వేలో చూస్తే బాగుంటదని నేను ముందే అనుకున్నాను సార్. అంటే ఒక క్షణంలో పరేష్ రావల్ లాగా అంటే గ్యాంగ్ ఉండి అన్ని ముందే ఇన్స్పిరేషన్ ఎంత ఉంది దీంట్లో. యా డెఫినెట్లీ ఆ ఇన్స్పిరేషన్ అయితే ఉంది. బట్ ఓకే, ఆ క్యారెక్టర్ చేసింది కూడా నా ఫ్రెండ్ యాక్చువల్లీ, శ్రీకాంత్ రెడ్డి అని చెప్పేసి. బంధం రేగడ్ లో కూడా ఆ అబ్బాయి విలన్ గా చేశాడు యాక్చువల్లీ. తనే చేసింది. చాలా పేరు వచ్చింది, అసలు మామూలుగా పేరు రాలేదు వాళ్ళ కామెడీ గ్యాంగ్ అయితే. అసలు రెగ్యులర్ గా వాళ్ళ గురించి మెసేజ్ చేస్తూనే ఉంటారు. నాకేమో ఢిల్లీ బెల్లీలో విలన్ గుర్తుకొచ్చింది. మీరు ఢిల్లీ బెల్లీ సినిమా చూసిందా? వీరదాస్ రోల్. ఢిల్లీ బెల్లీలో వాడు భయపడతా మొహం తుడుచుకుంటాడు కదా, వాడు కూడా అనుకొని అదే చాలా ఫన్నీ ఉంది. హాయిగా నవ్వుకున్నాము సినిమా, హాయిగా నవ్వుకున్నాము, హాయిగా బాధ ట్రాజెడీ ఉంది, అన్ని ఉన్నాయి. సో వండర్ఫుల్. వాళ్ళ పర్టికులర్ ఆ ఖాళీ గ్యాంగ్ ఏదైతే ఉందో అది అంటే ఇప్పుడు బాగా టిక్ టాక్ లలో కానీ ఎక్కడైనా మెసేజ్ కానీ అది బాగా కనెక్ట్ అయ్యారు సార్. నేను అంత కనెక్ట్ అవుతారు అనుకోలేదు యాక్చువల్. లాస్ట్ వాజ్ వెరీ క్యాజువల్. మరి మేబీ వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్సెస్ మరి చాలా అంటే చాలా వైరల్ అయిపోయినాయి వాళ్ళ వీడియోలు. కూడా బాగా చేశాడు ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి. అవునవునవునవును సార్. మంచి ఆయన హి ఇస్ ఎ వెరీ గుడ్ యాక్టర్. మంచి బాడీ లాంగ్వేజ్ అంతా బాగుంటది. మీరు అంటుంది ఎవరు సార్? బల్వీరా? ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ సార్ యాక్చువల్లీ. తను పటాస్, జబర్దస్త్ దాంట్లో చేశాడు కదా, తను వెరీ గుడ్ ఆర్టిస్ట్. అండ్ హీరోయిన్ కూడా నార్త్ ఇండియన్ అయినా కూడా షీ ట్రైడ్ హర్ బెస్ట్. ఎంతవరకు అయితే అంతవరకు చాలా కష్టపడి చేసింది సార్ పాపం, రిహార్సల్ చేసుకొని. ప్రియాంక శర్మ చాలా అంటే చాలా కష్టం. అండ్ బంధం రేగడ్ లో కూడా ఆమె చేసింది సార్. చూడలేదు ఆమె సినిమాలో, ఏ సినిమాలో చూడలేదు. అదే సార్, అంటే అమ్మాయి బంధం రేగడ్ లో తనే కదా, బంధం రేగడ్ లో లీడ్ ఆమెనే సార్, ఫీమేల్ లీడ్ ఆమెనే యాక్చువల్లీ. బంధం రేగడ్ ఇంకా చూడాల్సి ఉన్నది, చూడలేదు. చూడాలి, మిస్ అవుతున్నావు చాలా. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఆ స్క్రీన్ ప్లే బాగా అద్భుతంగా నచ్చింది నాకు. ఇది సవారీ చూసే ముందు నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్. అంటే ఇది బాగాలేదని కాదు, ఇట్స్ క్యాజువల్ కామెడీ మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సవారీ అంటే బేసిక్ గా స్లమ్స్ లో స్టార్ట్ అయిపోయి ఆ పిల్లల్ని అదంతా ఇంట్రడక్షన్ సీన్ చూడంగానే నేను ఎట్లా అనుకున్నా అంటే ఓకే దిస్ ఈస్ గోయింగ్ థ్రిల్లర్ రౌట్ అన్నట్టుగా అనుకున్నా. కానీ తర్వాత ఒక 2-3 సీన్లు అయినాక ఓకే దీని జాన్రా కామెడీ అనేది అప్పుడు అర్థమైంది. బట్ గుడ్ అటెంప్ట్. లైటర్ వీన్ లో వెళ్ళడం జరిగింది అంతే. ఏంటంటే అది సంథింగ్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఇది సంథింగ్ డిఫరెంట్. అయితే ఇప్పుడు మనం తెలంగాణ ఫిల్మ్స్ ఎక్కువ రావాలంటే కనుక ఒకటి అర్థమైంది ఏంటంటే
ఆర్టిస్టిక్ గా తీసినా, ఎంత క్రియేటివ్ గా, ఎంత ఇష్యూ ప్రొవోకింగ్ గా తీసినా గానీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా మాత్రం ప్రజలకు పోదు అనేది అర్థమైంది. వాట్ పీపుల్ వాంట్ వీ నీడ్ టు సర్వ్ దట్. అయితే ఒక ప్రశ్న అడుగుతా, అంటే తప్పుగా తీసుకోవద్దు గానీ, Yeah, ఇప్పుడు yeah. చాలా మటుకు షార్ట్ ఫిల్మ్స్ లో అవంతా చేసినప్పుడు మనం లోకల్ టీమ్స్ తోటి, లోకల్ యాక్టర్స్ కాస్ట్ తోటి చేస్తున్నాం కదా. ఫీచర్ ఫిల్మ్ కి వచ్చేసరికి చాలా మంది ఏంటంటే దే ఆర్ డిప్పింగ్ అవుట్ సైడ్ ద స్టేట్ బయట నుంచి యాక్టర్స్, హిందీ యాక్టర్స్ కానీ, నాన్ హిందీ తెలుగు యాక్టర్స్ కానీ తీసుకొచ్చి కాస్ట్ చేస్తున్నారు లీడ్స్ లో, మెయిన్ సపోర్టింగ్ కాస్ట్ లో. బంధం రేగడ్ చూసిన తర్వాత సవారీలో కూడా ఎక్స్పెక్టెడ్ ద సేమ్. కాకపోతే మెయిన్ లీడ్స్ ఇద్దరు కూడా బయట నుంచి కాస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డది, లేకపోతే జస్ట్ అది కాస్టింగ్ ప్రాసెస్ లో జస్ట్ హ్యాపెండ్? ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ అంటే పెర్ఫార్మెన్సే, వాళ్ళు ఏ రీజన్ అయినా పర్లేదు. అంటే డెఫినెట్లీ మన రీజన్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి మనకు సాఫ్ట్ కార్నర్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. అండ్ నేను సవారికి ఏంటంటే నేను ఆడిషన్ చేయలేదు హీరోకి. ఆడిషన్ చేయకముందే నందు వచ్చిండు అనమాట. హీ సర్ప్రైజ్ మీ. అంటే నాకు అతను ఎక్కడ ఇంకా మన రీజన్ కాదు వేరే రీజన్ నుంచి వచ్చిన ఫీలింగ్ నాకు కలిగించలేదు. అంత బ్యూటిఫుల్ గా పెర్ఫార్మ్ చేసిండు. అండ్ ఆ పెర్ఫార్మెన్స్ మీరు స్క్రీన్ మీద చూసారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చిన ఆర్టిస్టులకు కానీ నాకు కూడా చాలా ఎంకరేజ్ చేయాలని ఉంటుంది. మనలో ఏంటంటే నేను ఎక్కువ గమనించింది అంటే ఆడిషన్స్ కి ఉన్నప్పుడు రారు యాక్చువల్ గా. వాళ్ళు ఏంటి టిక్ టాక్ లలో వీటిలలో ఉంటారు అనమాట. సార్ నాది పెర్ఫార్మెన్స్ అంటే టిక్ టాక్ ఆ పెర్ఫార్మెన్స్ కాదురా బాబు, ఆడిషన్స్ అనేవి కొన్ని ఉంటాయి, దాన్ని అటెండ్ చేసుకోవాలి. అంటే డెఫినెట్లీ సార్, అంటే వాళ్ళు అనుకోవచ్చు ఎప్పుడు ఆ ఫాలో అప్ లో ఉండాలి. ఏ ఫిలిం ఆడిషన్ ఎక్కడ జరుగుతుంది, వాళ్ళకి ఏ క్యారెక్టర్. ఇప్పుడు నీలో మంచి యాక్టర్ అంటే ఇప్పుడు నువ్వు కనుక డైరెక్టర్ ని సర్ప్రైజ్ చేయగలను అంటే డెఫినెట్ గా నేనైతే తీసుకుంటాను సార్. నా యాటిట్యూడ్ అయితే డెఫినెట్ నన్ను తను సర్ప్రైజ్ చేసినంటే మాత్రం ఏదో ఒక రోల్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను. బట్ ఏంటంటే మన దగ్గర బ్యాడ్ థింగ్ అదే, రారు సార్. అంటే వచ్చి మా ఉంది సార్. బట్ ఏంటంటే సడన్ గా మనం వెళ్ళి వీడియో క్యామ్ పెట్టినప్పుడు మాకు ఛాన్స్లు ఇవ్వట్లేదు, మాకు అది చేయట్లేదు అని అంటారు సార్. నాకు అదో కొంచెం బాధ అనిపిస్తుంది అనమాట. టాలెంట్ ఈస్ టాలెంట్ ఎక్కడైనా, నార్త్ ఇండియన్ అయినా, సౌత్ ఇండియన్ అయినా, తెలంగాణ అయినా, అది ఎనీవే పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుందని నేను ఓకే. అయితే టిక్ టాక్ లలో, ఫేస్బుక్ లలో, యూట్యూబ్ లలో అందరు పోస్ట్ చేస్తారు నన్ను హీరో చేయమని చెప్పి. ఉత్త వీడియోలు పంపితే సరిపోదు, మీరు ఆడిషన్ కాల్ ఇచ్చినప్పుడు పోయి కలవాలి. డైరెక్టర్ టిక్ టాక్ వీడియోస్ మీరు చేస్తే అసలు పంపొద్దు. అది పంపించిన ఆడిషన్ కూడా పిలవరు. ఇట్ ఈస్ అన్ప్రొఫెషనల్. అది ఇంకొక సొంతంగా చేయడం కాదు కదా, ఒరిజినాలిటీ ఎక్కడో చోట చూపించాలి కదా. సో ఇప్పుడు మీరు ఈ యాక్టర్స్ లో తీసుకున్న యాక్టర్స్ అందరితో కూడా ఆడిషన్ చేయించారా, లేక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేశాను సార్, నేను అందరికీ ఆడిషన్ చేశాను సార్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి ఆడిషన్ చేసి, ఈవెన్ హీరోకి, హీరోయిన్ కి అండ్ శాండీ క్యారెక్టర్, ఏ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ అయితే నేను ఆడిషన్ చేశాను సార్. అంటే నాకు అంటే స్క్రీన్ ముందరికి వెళ్లే ముందు ఆడిషన్ అంటే హెల్ప్స్ అ లాట్. అండ్ వి డిడ్ వర్క్ షాప్ ఆల్సో. ఎందుకంటే స్లాంగ్ అంతా డిఫరెంట్ గా ఉంది. బాడీ షార్ట్ మీరు గమనిస్తే షార్ట్స్ చాలా లెంతీగా ఉంటాయి సార్ ఈ మూవీలో, కట్స్ తక్కువ ఉంటాయి అనమాట. ఈవెన్ అది ఎంగేజింగ్ ఉన్నా లేకపోయినా, బట్ ఐ నీడ్ నాకు సింగిల్ టేక్ పెర్ఫార్మెన్స్ లానే ఉండాలని అవసరమైతే తప్ప నేను కెమెరాని టిల్ట్ కూడా చేయనియలేదు. సో అలాంటప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంటే గానీ చూడరు. లేకపోతే అమ్మ ఏంద్రా బాబు 4 నిమిషాలు 3 నిమిషాలు అంటారు సార్. అదే నాకు పెద్ద ప్రాబ్లం ఉండే. సో వాళ్ళు చాలా కష్టపడారు యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 1.5 month వర్క్ షాప్ చేసుకుని డైలీ ఆఫీస్కి వచ్చి వర్క్ షాప్ చేసుకున్నారు సార్. చేసుకుంటే ఆ పెర్ఫార్మెన్స్ అనేది అక్కడ వచ్చింది. వర్క్ షాప్ రిహార్సల్, అదే సార్ రిహార్సల్ చేసుకున్నారు వాళ్ళంతా. రిహార్సల్ చాలా కష్టపడి చేసుకున్నారు. అంటే నేను ఆన్ లొకేషన్ సెట్ మీదకి వెళ్ళి అంటే సెట్స్ ఇస్తున్నా, వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఆఫీస్ లో కూర్చొని డైలాగ్స్ నేర్చుకోవడం కానీ, టైమింగ్ నేర్చుకోవడం కానీ వాళ్ళంతా. అంటే ఈవెన్ మా సినిమాటోగ్రఫర్ మోనీష్ కూడా లైటింగ్ గురించి స్టడీ చేసి, ఓకే మనకున్న బడ్జెట్ లో ది బెస్ట్ వేలో ఎలా ప్రెజెంట్ చేద్దామని తను చేసి అన్ని రెడీ చేసుకొని బ్యూటిఫుల్ గా ప్లాన్ చేసుకున్నాం సార్ ప్రీ ప్రొడక్షన్. దాంట్లో అయితే డౌట్ లేదు. అనుకున్నట్టే మేము ఎంత ప్లాన్ గా ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నాం అంతే ప్లాన్ గా షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. నాట్ ఈవెన్ ఒక్క డే కూడా ఎక్స్ట్రా షూటింగ్ నేను చేయలేదు యాక్చువల్లీ. అట్లా తెలుస్తుంది అది మీకు స్పష్టంగా సినిమాలో ఆ ప్లానింగ్ తెలుస్తుంది అన్ని. అయితే ఎక్కువ నేచురల్ లైటింగ్ వాడిండ్రా లేక ఆర్టిఫిషియల్ లైటింగ్ వాడిండ్రా? బోత్ సార్, బోత్ నేచురల్ అండ్ ఆల్సో సినిమాటిక్ లైటింగ్ కూడా వాడినాం సార్. ఎందుకంటే మేము మొత్తం నేచురల్ లైటింగ్ లో వాడినాము అని చెప్పి ఇది నాకు అదే కాదు వాడాం సార్. అంటే మనకేంటంటే సినిమాటిక్ లుక్ రావాలి. అంటే ఇప్పుడు ఒక ఆడియన్స్ వచ్చి థియేటర్ లో కూర్చున్నప్పుడు ఇప్పుడు అరే ఒక ఏదో అంటారు సార్, ఏదో వాళ్ళు అనేస్తారు ఇంత తక్కువ తీసేసిర్రేంద్రా అన్న ఆ మాట మన చెవులు వచ్చి పడిందంటే నాకు బాగా అనిపిస్తారు. అంటే మనం బంధం రేగడే మంచి సినిమా క్వాలిటీ తీసినప్పుడు ఎందుకు సవారీ తీయకూడదు అని నాకు కూడా ఉంటది కదా ఫీలింగ్. సో డెఫినెట్ గా సినిమాటిక్ లైటింగ్ వాడాం సార్. 80% ఆఫ్ ది లైటింగ్ అంతా సినిమాటిక్, నేచురల్ లైట్ చాలా తక్కువ. ఎన్ని రోజులు షూటింగ్ షెడ్యూల్? షూటింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ మేము
55 days షూట్ చేసామండి. వర్కింగ్ 55 డేస్ days. యాక్చువల్లీ 55 Okay. days. బట్ ద థింగ్ ఈజ్ ఆ 55 days కంప్లీట్ చేయడానికి మాకు 4.5 months పట్టింది. ఓకే. 55 days కంప్లీట్ చేయడానికి 4.5 months అంటే వర్కింగ్ డేస్ 55 days పట్టింది. బట్ ద థింగ్ ఈజ్ Oh. 4.5 months లో 55 వర్కింగ్ డేస్ లో Working తీసాం days. అనమాట. Good. అంటే ఒక ఈచ్ అండ్ ఒక స్కెడ్యూల్ కి గ్యాప్ తీసుకోవడము, అంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, నెక్స్ట్ ఇక్కడ లొకేషన్స్ అంటే మాక్సిమం మీరు గమనిస్తే న్యాచురల్ లొకేషన్స్ ఉన్నాయి కదా, ఈవెన్ Right. పర్మిషన్స్ కానీ అవన్నీ తీసుకోవడం, దాంట్లో డిలే అయింది కొంచెం. ఓకే. అయితే ఇప్పుడు స్కెడ్యూలింగ్ అన్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడు మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ ఇష్టోళ్ళు ఒక వీకెండ్ లోనో ఒక రోజు 2 రోజుల్లోనో షూటింగ్ చేస్తారు, అయిపోతుంది. కానీ ఇప్పుడు మనకు మెయిన్ గా ఫిల్మ్ తెలంగాణ క్రౌడ్ ఉన్నది ఏంటంటే వీళ్ళు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ కి ట్రాన్సిషన్ అయ్యే ఫేజ్ లో ఉన్నారు. వీళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన ఏంటి? స్కెడ్యూలింగ్ ఎంత ఇంపార్టెంట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ మీదకి పోయినప్పుడు? షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచర్ ఫిల్మ్ పోయే వాళ్ళ గురించి కదా మీరు అంటుంది. ఫస్ట్ థింగ్ డెఫినెట్లీ స్కెడ్యూలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ స్కెడ్యూలింగ్ కన్నా ముందు స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు నువ్వు ఒక స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు అంటే మీరు ఎవరైనా డెఫినెట్లీ మీకు ఫస్ట్ మీరు వెళ్ళి చెప్పాల్సింది ప్రొడ్యూసర్ షుడ్ ఇంప్రెస్. తను ఇంప్రెస్ అవ్వాలి అంటే అంత ఈజీ ఛాన్స్, ఎందుకంటే తను కూడా సింపుల్ గా కోట్ల పెట్టుబడి పెట్టలేడు కదా. అంటే అట్లీస్ట్ 1 crore 50 lakhs 80 lakhs అయితే పెట్టుబడి పెట్టలేడు కదా. అతను కూడా ప్యాషన్ ఉంటుంది కాబట్టి అంత డబ్బులు పెట్టలేడు. సో స్క్రిప్టింగ్ చాలా ప్లాన్ చేసుకొని షెడ్యూలింగ్ ఎంత తక్కువ అయితే అంత తక్కువలో, ఐ మీన్ ఎంత తక్కువ డేస్ లో అయితే అంత తక్కువ షూట్ చేస్తే మీకు ఆ బడ్జెట్ అనేది డెఫినెట్ గా మీరు సేవ్ చేసుకోవచ్చు. అదైతే నేను షూర్ గా చెప్పగలుగుతాం. స్కెడ్యూలింగ్ మీదనే బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఆ రోజు ఎలా కట్ అవుతూ వస్తుందో మీ డేస్, అలా మీ బడ్జెట్ అనేది కూడా కట్ అవుతూ ఉంటుంది. ఒక రోజు మీరు ఒక్క రోజు సేవ్ చేయగలిగితే ఒక ఫీచర్ ఫిల్మ్ కి అట్లీస్ట్ 4 to 5 lakhs సేవ్ చేయవచ్చు. ఒక చిన్న సినిమా గురించి చెప్తున్నాను. ఒక చిన్న సినిమా గురించి. ఒక పెద్ద సినిమా అంటే ఇంకా వాళ్ళ బడ్జెట్ వేరు, వాళ్ళకు ఉండే ఐ మీన్ వాళ్ళకి వచ్చే ప్రొడక్షన్ డిజైన్ చేసేది బాంబే నుంచి వచ్చి చేస్తారు కాబట్టి వాళ్ళ స్కెడ్యూల్ యాజ్ పర్ వెళ్తూ ఉంటది. బట్ చిన్న సినిమాలకు ఏంటంటే షెడ్యూలింగ్ ప్లేస్ మేజర్ రోల్ యాక్చువల్. అంటే ఇన్ని డేస్ లో అంటే కాంబినేషన్ సెట్ చేసుకోవడం, అంటే ఇప్పుడు హీరో ఉన్నప్పుడు హీరోయిన్ లేదు, సో హీరోయిన్ లేదు, బట్ హీరోకి వేరే వాళ్ళతో ఏం సీన్స్ ఉన్నాయి, ఆ కాంబినేషన్ సెట్ చేసుకుని నీట్గా షెడ్యూలింగ్ చేసుకుంటే అది పెద్ద బ్రహ్మ విద్య అని నేను అనుకోను. మీరు రాసుకున్నప్పుడే మనకు అర్థమైపోతుంది కాంబినేషన్స్ కానీ ప్రాక్టీస్ కానీ అట్లా. అది చిన్న ప్రాజెక్ట్స్ నుంచి అలవాటు చేసుకుంటే కనుక ప్రాజెక్ట్ స్కేల్ పెరుగుతున్నా కొద్దీ మీకు ఈజీ అవుతుంది. డెఫినెట్లీ సార్. అంటే దాని గురించి మనకి ఇంటర్నెట్ లో కూడా మీరు గూగుల్లో ఒకసారి షెడ్యూలింగ్ ఎలా చేసుకోవాలి, అంటే ఎంత జాగ్రత్త చేసుకోవాలి అంటే కొడితే మీకు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దాన్ని మీరు రిఫర్ చేసుకొని మీ స్క్రిప్ట్ కి తగ్గట్టు చేసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అంతే. రైట్ కరెక్ట్ రిసోర్సెస్ ని కరెక్ట్ టైం కి ఆ స్క్రిప్ట్ ప్రకారం అరేంజ్ చేసుకుంటే బెస్ట్ షెడ్యూలింగ్ ఆప్టిమైజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే మేజర్ షెడ్యూలింగ్ లో ఉంటుంది కదా సార్. ముఖ్యంగా బడ్జెట్ కంట్రోల్ అనేది షెడ్యూలింగ్. చిన్న సినిమాలకి ఒక్క రూపీ ఎక్కువైనా సహించరు, వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అంటే ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే మేము వాళ్ళ ఫీలింగ్ కూడా ఏంటంటే నేను నమ్మి పెడుతున్నా మళ్ళీ ఏది ఎక్కువ అయిపోతుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. కాబట్టి ఆ బడ్జెట్ లో నువ్వు ఎంత కంట్రోల్ చేయగలుగుతావు అనేది ఇంపార్టెంట్ సార్. అట్లా పోయిన వారము మేము నితిన్ చంద్ర అని ఒక ఫిల్మ్ మేకర్ తో మాట్లాడినాం, భోజ్పురి ఫిల్మ్ మేకర్ తోటి. ఆయన మాట్లాడుకుంటూ వాళ్ళ సినిమా తీసినప్పుడు మొత్తం క్రూ అంతా కలిసి వాళ్ళు ఉంటున్న హోటల్లో కాస్ట్లీ ఫుడ్ అని చెప్పి ఒక 4-5 kilometers నడుచుకుంటూ పోయి వేరే హోటల్లో తిని వచ్చేటోళ్ళట. అంత జాగ్రత్తగా ఇది చేయడం అది ఇంపార్టెంట్. ఎంత జాగ్రత్త ఖర్చు పెడితే అంత ఈజీ. అంతే సార్. ఈవెన్ ఇప్పుడు అనురాగ్ కశ్యప్ కూడా స్టార్టింగ్ మూవీ తీసేటప్పుడు బ్లాక్ ఫ్రైడే గానీ అది తీసేటప్పుడు వాళ్ళ ఆఫీస్ అంతా, వాళ్ళ ట్రావెలింగ్, వాళ్ళు ఉండే ప్లేస్ అంతా ఒక బస్సు ఒక సెకండ్ హ్యాండ్ బస్సు తీసుకొని దాంట్లోనే జర్నీ, ఆర్టిస్ట్లను కూడా దాంట్లోనే ఎక్కించుకొని షూటింగ్, కెమెరా ఎక్విప్మెంట్ దాంట్లోనే, పడుకోవడం దాంట్లోనే, మొత్తం దాంట్లోనే తీయడం జరిగింది. అంటే అదొక మనకి అంత కష్టపడి తీసిన సినిమా రిలీజ్ అవ్వలేకుండా అంటే కోర్టులో కేసేసి ఆపేసిస్తారు దాన్ని. హైకోర్టులో కేసేసి బ్లాక్ ఫ్రైడే రిలీజ్ చేయలేదు. సో అది రిలీజ్ చేయలేదు, దాని పైరసీ బయటకు వచ్చేసింది. సో జస్ట్ ఇమాజిన్ సార్, అంటే ఆ టైంలో తను ఎంత ఏ ట్రాన్స్ లో వెళ్ళిపోయి ఉంటాడో అంత. సో స్ట్రగ్లర్ ఈజ్ అంత స్ట్రగ్లర్ కాబట్టి ఈరోజు అంత మంది సినిమాలు చేయగలుగుతున్నాను అనుకుంటున్నాను. అవును, స్ట్రగుల్ ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తం సవారీలో మీకు ఎక్కువ ఇబ్బంది పడ్డ, ఎక్కువ కష్టపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది అయిన సందర్భాలు, కష్టపడ్డ సందర్భాలు అది ఉన్నాయి సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు క్రూ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇప్పుడు నేను జూనియర్ ఆర్టిస్ట్ మేము ఒక 400 జూనియర్ ఆర్టిస్ట్ తో ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది. అది గుర్రంది, ఐ మీన్ తన బెల్ట్ తీసుకుంటే ఆగే ఎపిసోడ్ ఒకటి ఉంటుంది కదా సార్. దాంట్లో అప్పుడు చాలా ఇబ్బంది అయింది సార్. అంటే
అంతమంది ఆర్టిస్టులను కంట్రోల్ చేయ మా క్రూ తక్కువ ఉండే సార్ యాక్చువల్ గా. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. ఒక రోజు అయిన తర్వాత ఓకే మాకు అర్థమైంది, ఓకే వాళ్ళని ఎట్లా ట్యూన్ చేసుకోవాలి, జూనియర్ ఆర్టిస్టులను ఎట్లా ట్యూన్ చేసుకోవాలి. పేరుకి అంతమంది వస్తారు, బట్ కొంతమంది వెనక నుంచి ఎస్కేప్ అయిపోయి మళ్ళీ అయిపోయే టైంకి వచ్చి జాయిన్ అవ్వడం ఇట్లాంటివి కూడా ఉంటాయి సార్ యాక్చువల్. అది కామన్ థింగ్. ఎవరైనా వాళ్ళకి నాకున్నట్టు ప్యాషన్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉండాల్సిన అవసరం లేదు కదా సార్. ఈవినింగ్ 6 o'clock కి మా బత్తాలు వచ్చినాయి అనే మెంటాలిటీతోనే ఉంటారు. సో ఒకటి 2 రోజులు చేసిన తర్వాత ఓకే మేము అప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం జరిగింది. ఓకే వీళ్ళని ఎట్లా చేస్తే మన ప్లేస్ లోనే ఉండి మేము చెప్పినట్టు వింటారని. బట్ మాకు తెలుసుకోవడం కొత్త కాబట్టి ఇట్లా సడన్ గా సెట్ మీదే మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రెయిన్ సీక్వెన్సెస్ ఇప్పుడు రోడ్స్ మీద తీసేటప్పుడు పోలీసులతో కానీ లేకపోతే వేరియస్ పీపుల్ తో కానీ కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడము అట్లాంటివి జరిగినాయి సార్, చాలా జరిగినాయి. ఇంకా హర్డిల్స్ అనేది ఒకసారి గుర్రమ్ముని రోడ్ మీద మేము పరిగెత్తిచ్చాం, మీరు గమనించింది అది సీజీ షాట్ కాదు అది. అట్లాంటి షాట్స్ కూడా టూ రిస్కీ. బట్ నేను ఇమాజిన్ చేసుకున్నట్టు రావాలంటే డెఫినెట్ గా అది పరిగెత్తాలి. సో మరి ఎట్లా చేద్దామంటే వి మేడ్ ఏ థాట్. ఒక థాట్ ఏంటంటే తనకి ఒక బైండింగ్ వైర్ కట్టి పక్కకి వెళ్తున్న బైక్ మీద మా పర్సన్ ఎవరైతే ఉంటారో తను ఐ మీన్ గుర్రంతో పట్టుకుంటాడు. సో దాన్ని పట్టుకోవాలన్నమాట. మేము సీజీలో దాన్ని మొత్తం ఎరేజ్ చేయడం జరిగింది. బట్ అది ఆ కాల్ తీసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ రోడ్ మీద 3 hours పట్టింది అనమాట. అంటే నాకు భయం, అంటే ఇప్పుడు ఈ గుర్రంని నన్ను నమ్మి నేను తీసుకొచ్చి ఇప్పుడు నా వల్ల దానికి ఏమైనా అయింది అనుకోండి, అది ఇంకా నేను ఇంకా మిగతా స్కెడ్యూల్ నేను ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు ఇక. సో ఆ భయం ఉండే. 2-3 గంటలు ఆలోచించిన తర్వాత మా కెమెరామెన్ కానీ మా ప్రొడక్షన్ డిజైనర్ అభిజిత్ అని ఉంటాడు, తను కానీ అందరు వచ్చి వెళ్ళలేదు మా గుర్రం చూసుకునే అతను అయితే వెరీ కాన్ఫిడెంట్ ఉన్నాడు. సో రిస్క్ అనేది లేదు. సో మనం వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్. ఎందుకంటే ఈ రోజు మనకు మళ్ళీ ఇంకో రేపు దాటిందంటే మనం ఈ షాట్లు తీయలేమంటే చలో ఓకే రైట్ అని చెప్పి దానికి ముందు ఉండే సెక్యూరిటీ కార్ నాదే ఉండే సార్. నేనే నడుపుకుంటూ వెళ్తున్నాను అనమాట. నాకేంటంటే దానికి ఎవరికి అడ్డు రాణిస్తలేను అనమాట. ఇటు వెహికల్ వస్తే ఇటు వెహికల్ వస్తే ఇటు. వాళ్ళకి అర్థమైతలేదు రోడ్డు మీద వెళ్ళాలి. కార్ ఏంది సర్కస్ చేస్తుంది రోడ్డు మీద అనుకుంటున్నారని వెనకాల గుర్రం వస్తుంది. ఒక్కసారి గుర్రం చూసారు షాక్ అవుతున్నారు అందరు, అరే రోడ్డు మీద ఏంది రా గుర్రం పరిగెత్తి. కెమెరా వచ్చేసి ఇంకొక వెహికల్ లో పెట్టినాం సార్. ఇంకొక ఆటో ట్రాలీ వెహికల్ లో పెట్టి కెమెరాని పెట్టి ముందర గుర్రం వస్తుంది సార్. ఈ గుర్రం వచ్చే దగ్గర ఈ గుర్రం వెనకాల నేను ఉన్నాను అనమాట. ఎవరు రాణిస్తలేదు, అది జరిగింది యాక్చువల్ గా. ఫన్నీ ఎక్స్పీరియన్స్. అట్ ది సేమ్ టైం భయం కూడా ఉండేది సార్, అంటే మళ్ళీ ఏమైనా అవుతుందా అన్నట్టు. కానీ యానిమల్ కంట్రోల్, యానిమల్ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది యానిమల్ పర్మిషన్ కూడా మేము ఆల్మోస్ట్ 1 month వెయిట్ చేయాల్సి వచ్చింది. 1.5 months వాళ్ళకి మేము తీసిన వీడియోస్ అన్ని పంపించి ఇదే. అండ్ లక్కీలు ఏంటంటే వాళ్ళు సింగిల్ కట్ కూడా చెప్పలేదు. ఓకే వీళ్ళు యానిమల్ ని ఏం హింసించాలి, ఎందుకంటే దాని డాక్టర్ సర్టిఫికేట్స్ కానీ మేము షూట్ చేసినప్పుడు దానికి ఏం కేర్ తీసుకున్నాము ఏం పెట్టినాము ముందే అప్లికేషన్ అప్లై చేసి దాని తర్వాత కూడా ప్రాసెస్ వాళ్ళు చూసి ఓకే దే పర్మిటెడ్ అస్ చేసుకున్నాం. లేదు సార్, ప్రొఫెషనల్ హార్స్ మనది సినిమాలో ప్రొఫెషనల్ హార్స్ కాదు కదా సార్. యాక్చువల్ గా ఏంటంటే అది రేస్ హార్స్ కాదు. మనకి ఏంటంటే రోడ్ మీద ఇప్పుడు మన ట్యాంక్ బండ్ దగ్గర వెళ్తే పట్టుకొని ఉంటారు కదా సార్, అట్లాంటి హార్స్ అది. సో అలాంటి హార్స్ అంటే ఓల్డ్ సిటీకి వెళ్ళేసి ఏంది పరిస్థితి అంటే ఇది సార్. అక్కడ ఉన్న హార్స్ నాకు నచ్చలేదు సార్. యాక్చువల్ నచ్చకపోతే మరి ఎట్లా అంటే సరే మీకు తెలిసిన హార్సెస్ ఏమున్నాయి ఒకసారి నాకు చూపించండి. అన్ని చూపిస్తే గుజరాత్ లో హార్స్ నాకు బాగా నచ్చింది సార్. ఆ హార్స్ ఏదైతే ఉందో నేను ఇమాజిన్ చేసుకుంటే దాని హెడ్ మీద మచ్చ ఇలా ఉండాలని ముందే కొన్ని అనుకున్నాను అనమాట. సో మరి గుజరాత్ లో ఉందంటే సరే అని తెప్పించాం సార్. గుజరాత్ నుంచి తెప్పించాం హార్స్ ని. అక్కడ నుంచి గుజరాత్ నుంచి వచ్చింది. గుజరాత్ నుంచి వచ్చి ఇంకా ఇమీడియట్ గా అది వచ్చిన ఒక 15 days కి మేము షూట్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇంకా అది ఎంత లవబుల్ అయిపోయిందంటే వచ్చిన తర్వాత ఐ మీన్ తన గుర్రం తెచ్చుకున్న అతను కూడా చాలా కలిసి వచ్చిందంట సార్. మేబీ ఈ గుర్రంతో ఇంకొక 10 గుర్రాలు అనుకున్నట్ట. ఈ గుర్రం నేను మళ్ళీ పంపించేస్తాడేమో అనుకున్నా, బట్ తనే చేసుకున్నాను. నేను తనకి చెప్పాను అనమాట, ఏదో ఒక రోజు నేను ఆ గుర్రాన్ని హైర్ చేసుకుంటా, నేను తీసుకుంటా, దాన్ని మాత్రం నువ్వు అమ్మకు, నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పిన అనమాట అంతే. అయితే ఒక మంచి సెగ్వే రెయిన్ గురించి మెన్షన్ చేసింది కదా, బంధం రేగడ్ల గురించి రెయిన్ దీంట్లో బంధం రేగడ్లో చూసినాక మంచి ఇంప్రెషన్ పడ్డది. అసలు రెయిన్ ని భలే వాడుకున్నాడు, ఇప్పటివరకు ఎవరు వాడుకోలేంది. దీంట్లో కూడా స్టార్ట్ అయితే లెక్క పెట్టాను నేను, కనీసం 4 సార్లు రెయిన్ వాడుకున్నాం సవారీలు మొత్తంలో. వాట్ ఈస్ యువర్ ఫ్యాసినేషన్ విత్ రెయిన్? ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ఇట్స్ రెయిన్ ఒక ఎమోషన్ తో మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియస్ సీన్ నడుస్తుంది, మనం ఒక రెయిన్ ఎఫెక్ట్ వేసాం అనుకోండి, అది సౌండ్ మిక్స్ అయిన తర్వాత ఆ సీరియస్ సీన్ ని ఎలివేట్ చేస్తుంది, డెఫినెట్ గా ఎలివేట్ చేస్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్ సీన్ కాదు, ఒక ఎమోషన్ సీన్ నడుస్తుంది అనుకోండి, ఒక వెరీ ఎమోషన్ సీన్, మనం రెయిన్ ని కనుక ప్రాపర్ వేలో ఆ ప్రాపర్ లొకేషన్ లో వాడుకుంటే డెఫినెట్ గా ఇట్ విల్ ఎలివేట్. అంటే నీ సీన్ ని, అంటే నీ సీన్ 50 ఉంటే అది 100 కి తీసుకెళ్తుంది. బట్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ అ కరెక్ట్ వే.
ఆ లొకేషన్ ఏంటి, నువ్వు ఎక్కడ వేద్దాం అనుకుంటున్నావు, అది అంటే మిక్సింగ్ మొత్తం సౌండ్ మిక్సింగ్ లో ఉంటది యాక్చువల్లీ. నువ్వు రాసుకున్న డైలాగులు ఏంటి, వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేశారు, ఇది డెఫినెట్ గా రెయిన్ సీక్వెన్స్ అనేది నేను ఎలివేట్ చేస్తుంది. అంటే అలా అని చెప్పి మొత్తం మూవీ అంతా కూడా రెయిన్ పెట్టలేం, బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో రెయిన్ అనేది డెఫినెట్. ఇప్పుడు బంధం రేగడ్లో కూడా ఆ లాస్ట్ 15 minutes అంతా ఎలివేట్ కావడానికి రెయిన్ కూడా ఒక మేజర్ రీజన్ యాక్చువల్లీ. నాకు మ్యూజిక్ డైరెక్టర్ కి ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నాడంటే రెయిన్ సౌండ్ ఎఫెక్ట్ తీసేద్దాం, నా మ్యూజిక్ వినిపిస్తలేదు అని అన్నాడు. నువ్వు మ్యూజిక్ తీసేసి కానీ నేను రెయిన్ ఉంచుకుంటా, నువ్వు నాకు ఆర్డర్ వద్దు కానీ నేను రెయిన్ ఉంచుకుంటా. అంటే అట్లా అంత ఆడు వరకు పోయిన తర్వాత ఓకే రెండు మిక్స్ చేసి మళ్ళీ డిటిఎస్ ఇంజనీర్ వచ్చి ఇద్దరిని కాంప్రమైజ్ చేసి సరేరా బాబు నీకు రెయిన్ కావాలా నీకు మ్యూజిక్ కావాలా అని రెండు మిక్స్ చేసి అట్లా కంటిన్యూ అయింది. బట్ ఇది అంటే రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాను నేను అనుకుంటాను. బట్ దాన్ని యూజ్ చేసుకునే ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంతే. అది ఇప్పుడు వస్తున్న ఫిల్మ్ మేకర్స్ కూడా అదే నేను చెప్పదలుచుకుంది. చాలా చాలా మంచి భావం అది. 1988లో అంటే మీరు అప్పుడు ఇంకా పుట్టినరోజు లేదో కానీ అప్పుడు ఒక మలయాళం సినిమా వచ్చిండే పిరవి అని మలయాళం సినిమా షాజీ కరుణ్ తీసిండు. అందులో ఒక ముసలి తండ్రి తప్పిపోయిన కొడుకు కోసం వెయిట్ చేస్తుంటాడు అన్నట్టు. కేరళలో రెయిన్ ఎక్కువ నాకు తెలుసు కదా. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇండోర్ షాట్ లో ఉన్నప్పుడు కూడా మీకు రెయిన్ ఉంటుంది బయట. అంటే రెయిన్ అందులో పాత్ర అన్నమాట, సినిమాలో ఒక పాత్ర చేసేసింది. ఆ తండ్రి వేదనను ఎదురు చూడడాన్ని, విషాదాన్ని, ఇవన్నిటిని రిఫ్లెక్ట్ చేసుకుంటూ, హోప్ ని అన్ని రిఫ్లెక్ట్ చేసుకుంటూ బయట రెయిన్ కురుస్తూనే ఉంటది నిరంతరం, ఆ సౌండ్ వినబడుతూనే ఉంటది. నాకు అప్పుడు అనిపించింది రెయిన్ కూడా ఒక పాత్ర చేసిండు సినిమాలో. తర్వాత చాలా మంచి సినిమాల్లో కూడా మీకు ఈ పంచభూతాలని పాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు రెయిన్ వాడుకోవడం చాలా చాలా మంచి ఐడియా. రెయిన్ ని ఫైర్ ని మనం కరెక్ట్ గా వాడుకుంటే ఎమోషన్ కి చాలా హెల్ప్ అవుతుంది సార్. బట్ వీ హావ్ టు యూజ్ వెరీ అంటే కరెక్ట్ ప్లానింగ్ తోని. ఓకే మన సీన్ కి నిజంగానే అవసరమా కాదా అది కూడా ఫస్ట్ థింగ్. నేను రెయిన్ పెట్టేసినా కదా నా సీన్ హిట్ అవుతుంది అనుకుంటే మాత్రం అది పప్పులో కాలేసినట్టే. అట్లా కూడా కాదు, డెఫినెట్ గా సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి అట్లా. ఈ స్క్రిప్ట్ లో దాన్ని రాసుకోవాలి, స్క్రిప్ట్ లో భాగంగా. అదే సార్ అదే ఇప్పుడు ఆ రేణు రకరకాలుగా ఉంటది కదా, మన గుణపిక్కల మీద పడుతుంది, టబ్బరేకుల మీద పడుతుంది, చెట్ల మీద పడుతుంది, గడ్డి మీద పడుతుంది, రకరకాల రేణు కదా. వండర్ఫుల్. అవును సార్ అవును. సో ఇప్పుడు సినిమా ఓటీటీ మీదకి మీరు థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చారా, అంటే మీరే అమెజాన్ ని థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సార్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆహాకి ఇచ్చాం సార్. ఆహా 3 months ఇచ్చాం సార్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ 3 months ఇచ్చి దాని తర్వాత ప్రైమ్ కి ఇచ్చాం సార్ యాక్చువల్గా. ఫస్ట్ ఆహాకి ఇచ్చింది. అవును సార్, ఫస్ట్ 3 months ఆహాకి ఇచ్చాము. దాని తర్వాత అమెజాన్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటే మళ్ళీ అమెజాన్ కి ఇచ్చాం సార్. అంటే ఆహాకి ఓన్లీ 3 months ఇచ్చాం సార్, అంటే ఎక్స్క్లూజివ్. దాని తర్వాత వాళ్ళ ఇష్టం. సో అమెజాన్ కూడా ఇంట్రెస్టెడ్ ఉందని చెప్పేసి మళ్ళీ మేము అమెజాన్ కూడా పాస్ చేయడం జరిగింది సార్. అట్లా అమెజాన్ ఎట్లా మరి వ్యూస్ ని బట్టి ఇస్తారా మీకు, లేక ఫస్ట్ డబ్బులు ఇస్తారా? డిపెండ్స్ సార్ యాక్చువల్లీ. ఒక్కోసారి వ్యూస్ ని బట్టి ఇస్తాడు, ఒక్కోసారి మన కంటెంట్ ని బట్టి ఇస్తాడు. అది మూవీని బట్టి ఉంటుంది సార్. వాళ్ళకి ఏం నచ్చింది అంటే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు కదా సార్. ఒక సినిమా తీసుకుంటప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు ఎట్లా తీసిరు, మూవీ క్వాలిటీ మెయింటైన్ చేసిరా లేదా అని. కొందరు ఏంటంటే ఏదో ప్రైమ్ కోసం ఏదో నామకే వస్తే సినిమా తీసేసి కూడా ఇచ్చే అమెజాన్ ప్రైమ్ కోసం అని అనుకుంటారు, కానీ అది చాలా రాంగ్ యాక్చువల్ గా. ₹1 కూడా ఇవ్వడు ఒక్కోసారి. ఎందుకంటే ఈ షుడ్ లైక్ వాళ్ళ దగ్గర కూడా ఒక టీమ్ ఉంటది, ఒక జడ్జిమెంట్ ఉంటది. ఏదో మీరు ఏదో వచ్చి తీసి ఓటీటీ కానీ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు అందరూ అంటున్నారు అనమాట, థియేటర్లు కాకపోయినా ఓటీటీలు కూడా తీసుకుంటారు కదా అని చెప్పేసి. అరే ఓటీటీలు ఎప్పుడు తీసుకుంటారు, నువ్వు అంత క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు, అంత క్వాలిటీ అంత కంటెంట్ మెయింటైన్ చేసినప్పుడే ఓటీటీ వాళ్ళు తీసుకుంటారు సార్. అదొకటి మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అది అంటే అమెజాన్ ప్రైమ్ లో కొన్ని సినిమాలు బాగున్నాయి, కానీ కొన్ని సినిమాలు అయితే ఎందుకు తీసుకున్నారు వీళ్ళు అని అనిపించే విధంగా కూడా ఉన్నాయి. అంటే దాన్ని బట్టి మనకు అర్థమైందంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. మాది పెట్టుకోరా బాబు అని చెప్పి పెట్టించారు అనమాట. అంతే సింపుల్. నాకు అది చూసి అర్థమైపోతుంది సార్. అంతే. అంటే నేను చాలా సినిమాలు 10-12 నిమిషాల కంటే ఎక్కువ చూడలేకపోయినా, అసలు తట్టుకోలేకపోయినా. ఇంకేదో సినిమా చూస్తాం, శ్రీవల్లి అనే సినిమా మొదలు పెట్టినాము. అది మన రాజమౌళి సారు వాళ్ళ ఫాదర్ సినిమా. అసలు అది చెప్పనలవి కాదన్నట్టు. అది అందుకే ఇప్పుడు మన ప్రైమ్ లో ఏమున్నాయి సినిమాలు మనం చూడలేదు. మేబీ అంటే సార్ అంటే మేబీ ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్ సార్. ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్ అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్. అంటే చాలా మంచి రైటర్ యాక్చువల్లీ సార్. కాకపోతే ఏంటంటే
సో ఆ తీసే టైంలో తనకి ఏ ఇబ్బందులు వచ్చినాయి మనకు తెలియదు కాబట్టి మనం అది అనలేం కానీ, ఎందుకంటే వినో అబౌట్ ఈ స్క్రిప్ట్స్. రైటర్ అయినంత మాత్రాన దాన్ని స్క్రీన్ మీదకి ఎంత బాగా ట్రాన్స్లేట్ చేస్తున్నా అనుకోలేం కదా. బట్ యా 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 ఆ సినిమా అయితే నేను పర్సనల్ గా అంటే ఓపెన్ గా చెప్తున్నా, తట్టుకోలేకపోయినా ఇంకా. సో అట్లా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. మేబీ అంటే సార్ ఈవెన్ ప్రతి సినిమా వెనకాల ఒక స్ట్రగుల్ ఉంటుంది సార్. మేబీ అంటే ఆ మూవీ వెనకాల ఏం స్ట్రగుల్ ఉందో మనకు తెలియదు కదా సార్. ఇంకా అందుకే ప్యూర్ గా చూస్తున్నా కదా. అవును సార్. యాజ్ అన్ ఆడియన్స్ మీరు ఏంటంటే మీరే నన్ను ఎంతసేపు ఎంగేజ్ చేస్తున్నాడు, నేను ఎంత తొందరగా మూవీలోకి వెళ్ళినానే ఆలోచిస్తారు. అది డెఫినెట్ గా అర్థం చేసుకోవాలి. మామూలుగా అయితే నేను రివ్యూస్ చూసి సినిమా చూస్తా, లేకపోతే డైరెక్ట్ గా ప్రైమ్ బ్రౌజ్ చేస్తుంటే, ఇప్పుడు మీ సినిమా బ్రౌజ్ చేస్తుంటే కనపడ్డది ఏదో కొత్తగా ఉంది సవారీ అని, సరే పెడదామని పెట్టగానే తెలంగాణ భాష మొదలైంది. మళ్ళీ చాలా స్పష్టంగా మంచి తెలంగాణ భాష ఉంది, ఇది మన సినిమానే చూడాలని చెప్పి త్రూ అవుట్ ద సినిమా ఎంగేజ్ ఉంది. ఎక్కడ ప్రాబ్లం అసలు ఎక్కడ కూడా లేచిపోవాలని పేరు అట్లా అనిపించలేదు, చాలా బాగుండింది. అందుకని వాళ్ళ మీద మాట్లాడుతున్నాను. సో డెఫినెట్ గా అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హరికృష్ణ మామిడి గారు కూడా చాలా అంటే తన మూవీ చూసి కూడా చాలా అంటే చాలా సార్లు 2-3 సార్లు నాకు కాల్ చేశారు, ఎగ్జైట్ అయ్యి చాలా బాగుంది అని. అప్పుడు థియేటర్ లో చూడలేకపోయారు, ప్రైమ్ లో చూసిన తర్వాత లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు అదే. ఇక నాకు ఇది డైలీ నిన్న కూడా ఆల్మోస్ట్ 3 నరేషన్లు అయినాయి. కెమెరామెన్ కి మ్యూజిక్ నడుస్తూనే ఉన్నాయి యాక్చువల్లీ ఆన్లైన్ లోనే. అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, బట్ ఒక ప్రాజెక్ట్ అయితే లాక్ అయింది. ఇంకా అది ఆల్మోస్ట్ జాన్ లో సెట్. మేమే అడగాలన్నా వద్దా అని ఆలోచిస్తున్నాం. మీరు ఏ షేర్ చేయదలుచుకుంటే కనుక ప్లీజ్ డూ షేర్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సార్ ఐ కెన్ టెల్ దట్ నా నెక్స్ట్ ఫిల్మ్ లో హీరో అయితే విశ్వక్. అదైతే నేను విశ్వక్. సో జాన్ లో సెట్ మీదకి వెళ్దామని అనుకుంటున్నాం అనమాట. అది సో ఇంకా చాలా ఉంది, ప్రాసెస్ చాలా ఉంది. అంటే స్క్రిప్టింగ్ లో ఉన్నాను సార్, స్క్రిప్టింగ్ లోనే ఉన్నాను యాక్చువల్ గా. సో అది స్క్రిప్టింగ్ ఎలా ఇంకా అది బాగా వస్తుంది, ప్రస్తుతానికి అయితే బాగా వస్తుంది. సో ఆల్ ఆర్ ఎక్సైటెడ్ ఎప్పుడెప్పుడు అని చెప్పేసి అని చూడాలి సార్. ఇంకా మోస్ట్లీ ఇంకో 1-2 months లో లాక్ అవ్వచ్చు. జనవరిలో సెట్స్ మీదకి వెళ్తారు. జాన్ సెట్ మీదకి వెళ్దాం అంటే దానికి కొంచెం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా హెవీగా ఉంటుందని అందరం ముందే కొంచెం టైం తీసుకొని చేద్దాము. అండ్ ఎలాగో ఈ కరోనా కూడా ఉంది కదా సార్, ఇప్పుడు కరోనా హడావుడి ఉంది కదా, కొంచెం రిలాక్స్ అయ్యి చేద్దాం అని అనుకున్నాం సార్. జానర్ ఏంటి? థ్రిల్లరా, కామెడీనా, యాక్షనా? రివెంజ్. యా ఓకే, నైస్. కాలేజ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. కంటెంట్ లోకి ఏం పోవద్దని నేను ఏం అడగలేదు. అదే హి ఇస్ ఫ్రీ టు షేర్ వాట్ ఎవర్ హి క్యాన్. మనం అడుగుతుండాలి కదా. అంటే ప్యారలల్ గా ఇంకేమైనా రాస్తుందా వేరే స్క్రిప్ట్స్ అవన్నీ? అవుతున్నాయి సార్ ప్యారలల్ గా. నేను లాస్ట్ 3 months నుంచి అయితే ప్యారలల్ గా 3 scripts రాస్తున్నాను సార్. ఇప్పుడు ప్రజెంట్ స్క్రిప్ట్ ఇంకా అసైడ్ చేసి ఇది దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశాను. ఒకసారి ఇది లాక్ అయిన తర్వాత మళ్ళీ ఆ మిగిలిన 2 scripts కూడా నేను రాయడం జరుగుతుంది. అది అంటే ఇంకొక ఇద్దరు హీరోస్ కూడా చెప్పేది ఉంది అనమాట యాక్చువల్ గా. ఒక ఇద్దరు హీరోస్ కి, ఒక ఇద్దరు ప్రొడ్యూసర్స్ కి కూడా చెప్పేది ఉంది. సో అవి లాక్ చేసుకొని చెప్దామని చెప్పేసి ఆగాను అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇంకొకటి, మీరు ఫస్ట్ లో మాట్లాడుతూ కొన్ని సినిమాలు నేను చూసి నేర్చుకున్నాను చాలా విషయాలు సినిమాల నుంచి అన్నారు కదా. మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సినిమా దర్శకులు తెలుగులో గానీ, భారతదేశంలో గానీ, ఇంటర్నేషనల్ గా గానీ కొంతమందిని ఉదాహరించగలరా? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. అంటే మా ఎరాక్ అయితే మణిరత్నం సార్. యు ఆల్ నో దట్. మణిరత్నం తర్వాత మళ్ళీ నాకు అంత అంటే ఐ మీన్ ఇంపాక్ట్ అంతా క్రియేట్ చేసిందంటే డెఫినెట్ గా అంటే మన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లో యూనో వర్మ గారు ఉన్నారు. వర్మ గారు అండ్ అనురాగ్ కశ్యప్, వీళ్ళంతా. అంటే ఇంకా నేను మీరు చెప్పుకుంటూ పోతే నేను చెప్తూనే ఉంటాను సార్ పేర్లు. నాకు మీరు సడన్ గా అడిగితే నాకు గుర్తు రావట్లేదు కానీ అనురాగ్ కశ్యప్ కానీ అదే ప్రెసెంట్ లో అంటే ఐ లవ్ తరుణ్ భాస్కర్ నరేషన్ యాక్చువల్లీ. అంటే నేను తన షార్ట్ ఫిల్మ్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. నాకు తరుణ్ నరేషన్ అంటే చాలా ఇష్టం. తరుణ్ది అండ్ సందీప్ అంగ గారు తీసిన సినిమా కూడా చాలా నచ్చింది. సో ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ మొన్న ఒక సినిమా వచ్చింది సార్ తెలుగులోనే, మత్తు వదలరా అని చెప్పేసి. ఐఎమ్ సారీ అంటే ఐ మీన్ నాకు డైరెక్టర్ పేరు నాకు సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. అది కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు సార్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ టాలెంటెడ్ ఐ ఫీల్. సో ఇంకా ఇంటర్నేషనల్ వైజ్ వచ్చేసి
నాకు అంటే చాలా ఇష్టమైన సినిమాలు అంటే ఐ మీన్ ఇప్పుడు సేవింగ్ ప్రైవేట్ రియాన్ అని చెప్పేసి, ఫారెస్ట్ గంప్ అని చెప్పేసి ఇట్లాంటి కొన్ని ఉంటాయి సార్. అంటే కొంచెం ఓపిక ఉంటే సినిమా చూడొచ్చు. సో అట్లాంటి సినిమాలు, ఆ జోనర్ సినిమాలు నాకు చాలా ఇష్టం. బట్ పర్సనలీ లైక్ క్వింటిన్ టొరంటినో ఫిలిమ్స్ వెరీ మచ్. అంటే యాక్షన్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు అని చెప్పేసి. క్వింటిన్ టారెంటినో డెఫినెట్ గా పాత్ బ్రేకర్ సినిమాలో. మీరు చెప్పిన సినిమాలు కూడా చాలా సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ మంచి సినిమాలు. మన స్పీల్బర్గ్ సినిమాలు చాలా బాగుంటాయి. స్పిల్బర్గ్ గానీ, క్యామరాన్ ఫిలిమ్స్ గానీ, అదే సార్. అంటే వీళ్ళంతా ఒక పాత్ సెట్ చేసిన వాళ్ళు. వాళ్ళ మూవీస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు, ఎన్ని చూసుంటారు. సో వాళ్ళ స్ట్రగుల్లో మనదని నాకు తెలిసి మన ఒక రవ్వ గింజంతా నేను అనుకుంటాను సార్. వాళ్ళ యాక్చువల్గా రియల్ ఫిల్మ్ మేకర్స్ అంటే వాళ్ళు అనిపిస్తుంది సార్. ఎప్పుడు అంత ఆ స్టేజ్కి వెళ్ళిరు వాళ్ళు చెప్పాలంటే. అది డెఫినెట్ గా వాళ్ళు అంత కృషి చేశారు. మీ కృషి కూడా మామూలు కృషి కాదు కదా, చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాకి రావడము. ఇంకా దానికి చాలా టైం ఉంది సార్. ఇంకా ఇప్పుడు మేము యంగ్ ఫిల్మ్ మేకర్స్ కదా, దీని గురించి మనం ఒక 20 ఏళ్ళ తర్వాత డిస్కస్ చేసుకుందాము. జర్నీ డిసైడ్ చేస్తుంది సార్. నేను ఆ 20 years లో చేసిన 15 సినిమాలు డిసైడ్ చేస్తుంది ఓకే వాట్ అయ్యాం అనేది. ఒక సినిమా 2 సినిమాలు అయ్యి నేను నమ్మను సార్ అది. ఎందుకంటే మేబీ ఆ ట్రాన్స్ లో ఆ ప్యాషన్ తో చేసేస్తామేమో కానీ ఆ జర్నీ, ఆ గ్రాఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. అది ఐ ఫీల్ జర్నీ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మీరు స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చి ముందుకు వచ్చిన జర్నీ, అక్కడ నుంచి మీరు దిగబోయే ముందు దిగబోయే సినిమా. అవును సార్. అవును. వెరీ గుడ్. ఇప్పుడు మీరు హైదరాబాద్ లోనే ఉంటున్నారా, ఆదిలాబాద్, నిర్మల్? అవును సార్, హైదరాబాద్ లో ఉంటుంది సార్. అంటే నిర్మల్ లో ఉన్నాను, బట్ ఒక వర్క్ మీద హైదరాబాద్కి వచ్చాను సార్ యాక్చువల్లీ. ఓకే. నిర్మల్ ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ ఉంటే కొంచెం మనం పని చేసుకోవచ్చు. అక్కడ ఉంటే ఇక హోమ్ టౌన్ కాబట్టి ఫ్రెండ్స్ ఉండడము అది ఇది అని. సో ఇంకా ఇక్కడ కూడా నాకు కొన్ని వర్క్స్ ఉంటాయి అనమాట, మన కమింగ్ ఫిల్మ్ దాని గురించి కానీ, కొన్ని పర్సనల్ వర్క్స్ కానీ. సో అట్లా అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది అంతే. ఇప్పుడు మీరు మన తెలంగాణ టౌన్స్ లో సినిమా పట్ల విపరీతమైన ఇది ఉంటది, ఆరాధన, ఆకర్షణ, గ్లామర్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ సినిమా తీసిన తర్వాత మీ ఊళ్ళో మీ ఫ్రెండ్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది మిమ్మల్ని? ఈ సినిమా తీసిన తర్వాత నేను సినిమా తీసిన తర్వాత చాలా బాగా అంటే సార్ దే ఆర్ వెయిటింగ్. వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, నా అందరు ఫ్రెండ్స్ అక్కడ, నా చైల్డ్ ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పటి నుంచి నాతో మీరు నా కజిన్స్ కానీ, మా బ్రదర్స్ కానీ, దే ఆర్ లిటరలీ వెయిటింగ్ ఫర్ ఫ్యూచర్ ఫిలిం. థియేటర్ బయట మొత్తం పటాకులు దీపావళి కూర్చిరు ఆ రోజు. అందరు షాక్. అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా సార్. ఎవరంటే అప్పుడు తెలిసింది యాక్చువల్లీ నిర్మల్ హోమ్ టౌన్ నుంచి డైరెక్షన్ చేసిండంట అని చెప్పేసి. అది నేను జనరల్ గా అంటే ఎన్నిసార్లు అక్కడ లోకల్ పేపర్స్ కానీ, డిస్ట్రిక్ట్ పేపర్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, దాన్ని నేనంటే నాకు ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదని నేను ఫీల్ అవుతాను సార్. అందుకే ఇది ఎక్స్క్లూజివ్ గా ఎందుకు వచ్చానంటే, హరికృష్ణ మామిడి సార్ అంటే నాకు చాలా అభిమానం యాక్చువల్గా చెప్పాలంటే. నేను అందుకే ఆ విషయం మీద నేను లైవ్ వచ్చాను. కానీ నేను సవారికి సంబంధించి కూడా మాక్సిమం నేను కనబడాను సార్ ఇంటర్వ్యూస్ కానీ. ఏదైనా మా హీరోయిన్ వాళ్ళే వెళ్ళారు. ఐ వుడ్ లైక్ టు రైట్ అండ్ ఐ వుడ్ లైక్ టు డైరెక్ట్. అంటే ముందుకు వచ్చి మాట్లాడడం అంటే మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అది వినయం అనేది చాలా ఇంపార్టెంట్ సాహిత్. ఎప్పుడైనా సరే జీవితంలో ఎంత సాధించినా మీ వినయం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు కనబడుతున్నది. డెఫినెట్ గా మీకు ముందు చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది ఏంటంటే ఏమీ లేకుండానే తమ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటారు, దానివల్ల ప్రయోజనం ఉండదు అన్నట్టు. అదే సార్, అదే ఫైనల్లీ రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. అంతే, గొప్పలు చెప్పుకోండి ఏం లవ్ అంతే. యువర్ వర్క్, యువర్ కంటెంట్, రిజల్ట్ అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీ సవారీ సినిమాలో తెలంగాణ ఆర్టిస్టులకి అవకాశాలు ఎంతమంది తెలంగాణ ఆర్టిస్టులు పార్టిసిపేట్ అయ్యారు సార్? మోస్ట్లీ డైలాగ్ ఉన్న ఆర్టిస్ట్ లో మాక్సిమం అందరు తెలంగాణ వాళ్ళే ఉన్నారు సార్. ఒక్క మెయిన్ లీడ్ హీరోయిన్ తప్ప, ఒకళ్ళిద్దరు తప్ప మాక్సిమం విలన్ క్యారెక్టర్ చేసిన గ్యాంగ్ కానీ, బల్వీర్ కానీ మాక్సిమం నేను యూజ్ చేసాను సార్. లోకల్ టాలెంట్ ఎంత ఉందో అంత యూజ్ చేశాను. బట్ ఇంకా ఈ క్యారెక్టర్ కి సెట్ అవర్ అనుకున్నప్పుడే నేను వేరే వాళ్ళని తీసుకోవడం జరిగింది సార్. మాక్సిమం టు మాక్సిమం నేను హెల్ప్ చేశాను. అండ్ డెఫినెట్లీ ఈవెన్ నేను ఈ లైవ్ ద్వారా కూడా చెప్పాల్సుకుంది ఏంటంటే, రేపు ఇన్ కేస్ నా మూవీ కానీ, ఎనీ మూవీ కానీ మీకు ఏమైనా ఆడిషన్స్ ఉన్నాయేమో మీరు అటెండ్ అయితే డెఫినెట్ గా మీ పెర్ఫార్మెన్స్ కనుక అంత బాగుంటే, నిజంగా ఆ క్యారెక్టర్ కనుక మీరు సెట్ అవుతారు అనుకుంటే, నేనే కాదు ఏ డైరెక్టర్ అన్ని ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. అంటే నేను మాట్లాడే యంగ్ ఫిల్మ్ మేకర్స్ గురించి చెప్తున్నాను. ఐ డోంట్ నో అబౌట్ ద సీనియర్స్ యాక్చువల్లీ. అంటే అక్కడ ప్రాసెస్ నాకు తెలియదు కాబట్టి డెఫినెట్ గా మీరు అంటే, అండ్ నేను ఇచ్చే మేజర్ సజెషన్ అయితే యూ హ్యావ్ టు మేక్ ఏ షో రీల్. ఒక యాక్టింగ్
చేద్దాం అనుకుంటే, సో నీ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ సంబంధించి అట్లీస్ట్ 15 minutes వీడియో నీ ఓన్ గా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. అదైతే ఉండాలి సార్. అంటే ఇవాళ రేపు ఏంటంటే సార్, అట్లీస్ట్ యూ కెన్ షేర్ కదా సార్. మీకు ఒక డైరెక్టర్ నంబర్ దొరికిందంటే, సార్ నేను ఒక యాక్టర్ని సార్, నా పెర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి అని ఒక చిన్న వాట్సాప్ లో పంపించిన వీడియో డెఫినెట్ గా టైం ఉన్నప్పుడు అయితే చూస్తాం సార్. మా లాంటి వాళ్ళం అయితే అంత మంచిగా పెర్ఫార్మ్ చేసినప్పుడు డెఫినెట్ గా అతను నంబర్ కనుక్కొని పిలిచి క్యారెక్టర్ ఇవ్వడం జరుగుతుంది సార్. అది వండర్ఫుల్, మంచి సజెషన్, చాలా మంచి సజెషన్. మన వ్యూవర్స్ అందరూ కూడా సజెషన్ గుర్తుపెట్టుకోండి. ఎంతూసియాస్టిక్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా మీరు పర్ఫామ్ చేసి ఆ వీడియోని పంపించండి. టిక్ టాక్ వీడియోలు వద్దు, ఒరిజినల్ పర్ఫార్మెన్స్, సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ సాహిత్ లాంటి వాళ్ళు రెడీ ఉన్నారు మిమ్మల్ని తీసుకోవడానికి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి క్రూకి సంబంధించి ఇప్పుడు మీ కెమెరా తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా నేను చెప్తాను సార్. వాళ్ళు ఉన్నారు. యాక్చువల్ మా కెమెరామెన్ వచ్చేసి మోనిష్ భూపతి రాజు అని చెప్పేసి, తన వర్క్ ఏంటో మీరు ఆ క్వాలిటీ వైజ్ మీరు చూసే ఉంటారు. సో బంధం రేగడ్ కానీ ఇప్పుడు ఈవెన్ సవారికి కానీ అంటే వండర్ఫుల్ అవుట్పుట్. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శేఖర్ చంద్ర గారు. అంటే హీఈస్ వెరీ మచ్ ఎస్టాబ్లిష్ సార్. యాక్చువల్లీ నేను అంటే నాకు ఎస్టాబ్లిష్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలనే నేను అతని దగ్గరికి వెళ్ళాను సార్. అండ్ హీ గేవ్ హిస్ బెస్ట్. అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు తన కెరియర్ లో సవారీ టాప్ 3లో సవారీ ఫిలిం ఉంటుంది. సాంగ్స్ పరంగా చూసుకుంటే, ఆర్ఆర్ పరంగా చూసుకుంటే తను హీ లైక్ ఇట్ వెరీ మచ్. అంటే స్క్రిప్ట్ కూడా తనకు చాలా నచ్చి తన ఇంట్రెస్ట్ తోనే చేశాడు అనమాట. అండ్ ఎడిటింగ్ వచ్చేసి సంతోష్ మీనం అని చెప్పేసి తను మన బంధం రేగడ్ చేసిన ఈజ్ వెరీ యంగ్ టాలెంటెడ్ ఎడిటర్ సార్. యాక్చువల్లీ సంతోష్ మీనం అని చెప్పేసి తనకే తన మీద నమ్మకంతో మూవీ బాధ్యతలు కూడా తనకే ఇవ్వడం జరిగింది. అండ్ తను పోస్ట్ ప్రొడక్షన్ టైంలో తను నాకన్నా ఎక్కువ నిద్ర పోకుండా చాలా కష్టపడి సార్. అంటే ఒక ఎడిటింగ్ విషయం అనే కాదు, ప్రతి విషయం కేర్ తీసుకొని ఈ రోజు కనిపిస్తున్న అవుట్పుట్ ఆ క్వాలిటీ వైజ్ కానీ ఐ మీన్ దాంట్లో కనిపించే ఎఫెక్ట్స్ కానీ డెఫినెట్ గా ఐ వుడ్ లైక్ టు క్రెడిట్ సంతోష్ మీనం సార్. అండ్ వీళ్ళందరూ కనిపించకుండా ఇంకో క్యారెక్టర్ అవుట్ ఏంటంటే మా ప్రొడక్షన్ డిజైన్ చేసింది అభిజిత్ గుమ్మడవెల్లి అని చెప్పేసి నా ఫ్రెండ్ సార్. ఈజ్ మై క్లాస్మేట్ ఆల్సో ఇన్ ఇంటర్మీడియట్. అండ్ ప్రతిదీ ఇంత బ్యూటిఫుల్ గా ఆర్గనైజ్ కావడానికి, ప్రతిదీ స్కెడ్యూల్ పరంగా వెళ్ళడానికి కానీ, ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ట్రబుల్ షూటర్ గా ఉండి చూడ్ చేయడం కానీ తను కూడా చేయడం జరిగింది. మొత్తం మీద వీళ్ళందరిని మించి ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో మా అన్నయ్య సంతోష్ మోత్కురి అండ్ మై ఫ్రెండ్ నిశాంక్ కుడితి, అండ్ వాళ్ళకి హెల్ప్ చేసిన అక్కడ మల్లిక్ రెడ్డి కొండ అని చెప్పి, రామ్ గారు అని చెప్పేసి కొందరు ఉన్నారు సార్ క్రూ. అంటే వాళ్ళంతా నమ్మి ఓకే సాహిత్ తీయగలుగుతాడు, సాహిత్ దగ్గర ఏదో ఉంది అని చెప్పేసి నమ్మి వాళ్ళంతా ముందుకు వచ్చి ఫార్వర్డ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ ఈ రోజు వరకు తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా నేను ఈ లైవ్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం అనుకుంటున్నాను సార్. ప్రొడక్షన్ డిజైన్ వాజ్ అమేజింగ్, చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, డిజైన్, అవుట్పుట్, కెమెరా, మ్యూజిక్ అన్ని కూడా చాలా బాగా కుదిరినాయి. వెరీ గుడ్ ఎంటర్టైనర్. అవును సార్. ఇంకా ఆర్టిస్ట్ విషయానికి వస్తే ఇక నందు పెర్ఫార్మెన్స్ గురించి, ప్రియాంక శర్మ పెర్ఫార్మెన్స్ అండ్ శ్రీకాంత్ రెడ్డి గంటా పెర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదండి. శాండీ అండ్ మ్యాడీ క్యారెక్టర్ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు సార్. మీకు చూసే పెళ్లి కొడుకు క్యారెక్టర్ వాళ్ళంతా అసలు అంటే ఆ క్యారెక్టర్స్ లో కిమిడిపోయి ఆ క్యారెక్టర్ ని ఒక లోపల తీసుకొని చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు సెట్ మీద ఒక చిన్న సినిమాకి. అండ్ దే గేవ్ దేర్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సార్. వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది డెఫినెట్ గా, నేను గట్టి నమ్ముతున్నాను సార్. అది బాగా చేశారు, క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. అండ్ they gave their 100%, which is good. జేపీ మీకు ఫాలో అప్ జేపీ అడుగుతారా? అయితే ఇంతకుముందు బంధం రేగడ్ గురించి అడుగుదామని ఉండే. వై దట్ టైటిల్ బంధం రేగడ్ అని ఎందుకు పెట్టినావు? ఆ ఊరిలో యాక్చువల్లీ అది ఊరి పేరు కదా, ఆన్ లొకేషన్ తీసిండ్రా లేకపోతే వాజ్ ఇట్ సమ్వేర్ నియర్ హైదరాబాద్? లేదు, అది రియల్ గా ఊరే లొకేషన్. బంధం రేగడ్. అది ఒక చిన్న తండా. అది నియర్లీ నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే రూట్ లో ఘాట్ స్టేషన్ ఉంటది అనమాట. ఘాట్స్ ఎక్కిన తర్వాత ఒక చిన్న హిల్స్ దగ్గర ఒక చిన్న తాండా. మేబీ నేను లొకేషన్ స్కౌట్ చేస్తున్నప్పుడు నాకు అది బ్లాక్ ఇంట్రెస్టింగ్ అనిపించి ఒకసారి ఊర్లోకి వెళ్ళి చూసిన తర్వాత చాలా నచ్చింది. వాళ్ళని అడిగాను, మేము ఇలా షూట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే యూఆర్ వెల్కమ్ అన్నారు. చేసుకోండి సార్, మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పారు. సో అలా ఆ ఊరిని చూస్ చేసుకోవడం జరిగింది. బట్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరిని అక్కడ తీసుకెళ్లి ఇక్కడ ఉన్న క్రూని, లైటింగ్ ని, జనరేటర్ ని అంతా తీసుకెళ్లి ఇంకా అదంతా నిర్మల్లో వాళ్ళకి స్టే ఇచ్చి వాళ్ళకి అంతా తీసుకొని బంధం రేగడ్ అనే ఊర్లో షూట్ చేసాం అనమాట. సో ఆ ఊరు పేరు నాకు షూట్ చేస్తున్నప్పుడు ఊరు పేరు నాకు నచ్చింది సార్. యాక్చువల్ అంటే సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. బంధం రేగడ్ అంటే ఒక కనెక్షన్ కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ హీరో క్యారెక్టర్ కి అక్కడ హీరో క్యారెక్టర్ ఒక బంధం ఉంది. అయితే పెడితే బంధం అని పెడదాం, లేదంటే బంధం రేగడ్ అని పెడదాం. సో నేను బంధం రేగడ్ అని నేను, బట్ మిగతా వాళ్ళు కొంచెం బంధం అని కూడా అన్నారు సార్. కానీ నాకు తర్వాత అర్థం ఏంటంటే
టైటిల్ కొంచెం హట్కే పలకడానికి ఇబ్బంది ఉంది అని అన్నారు. బట్ ద థింగ్ ఇస్ నేను హ్యాపీ, నాకు రిగ్రెట్స్ ఏం లేదు. ఆ టైటిల్ కి నాకు చాలా వెరీ హ్యాపీ. టైటిల్ బాగుంది, డిఫరెంట్ గా ఉంది, బాగుంది. అంతే. మామూలు బంధం పెట్టుంటే ఆ ఎఫెక్ట్ వచ్చేది కాదు. బంధం రేగడి అన్నారు అవును కాబట్టి అవును. ఇదేదో నల్లరేగడి భూమి ఆ టైప్ కూడా వచ్చింది. రేగడితో అదే సార్. బంధం. అంటే కథ మనకు మొదలవడమే దాంట్లో ఆ స్టోరీలో కథ మొదలవడమే బంధం రేగడ్. ఇది విదర్భకి 20 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ సరిహద్దు అని స్టార్ట్ చేస్తాం సార్. యాక్చువల్గా అంటే ఓకే అర్థమైపోతుంది. అంటే అట్లాంటి పేర్లు మన దగ్గర లేవు కదా అని అనుకుంటారని చెప్పేసి నేను ముఖ్యంగా ఇది పలానా ఇయర్ 90s లో జరుగుతుంది, ఇది తెలంగాణ సరిహద్దు, ఈ ఊరి పేరు బంధం రేగడ్ అని చెప్పేసి అది. దాని బడ్జెట్ రివీల్ చేయగలుగుతావా బంధం రేగడిది ఎంత అయిందనేది? సారీ ఐ ఓకే, కాంట్ ఇప్పుడు, ఎందుకంటే అది ఎక్కడ ఆఫ్ ద చెప్పలేదు. రికార్డ్. ఓకే, తర్వాత మాట్లాడదాం. కనీసం ఎన్ని లీటర్ల నీళ్లు పారబోసారు దానికోసం, వాన రెయిన్ ఎఫెక్ట్ కోసం? దానికోసము మేము అసలు ఆల్మోస్ట్ యూజ్డ్ ఇక్కడ హైదరాబాద్ సీక్వెన్స్ కి అక్కడ సీక్వెన్స్ కి ఆల్మోస్ట్ ఒక 7 to 8 ట్యాంకర్స్ వాడాం, పెద్ద ట్యాంకర్స్ వాటర్. అది బిహైండ్ ద సీన్స్ చూస్తుంటే ఒకటి కాదు 4 మోటార్లు పెట్టినామని చెప్పి చూస్తే ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఇస్ ఎ మేజర్ ప్రొడక్షన్ అనిపించింది. 4 మోటార్లు అదే, అంటే 2 మోటార్లు పెడితే ఎఫెక్ట్ కనబడలేదు. సో వెంటనే మనం ఇంకో 2 మోటార్లు తీసుకొచ్చి పెట్టించాము. ఈవెన్ నాకు అంత హైదరాబాద్ తెప్పించే వరకు షూట్ ఆపి అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ఈవెన్ సవారీ కూడా ఆల్మోస్ట్ 6-7 మోటార్స్ తో షూట్ చేసాం రైన్ ఎపిసోడ్. ఇక్కడ పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ లో కూడా అది మొత్తం ఖర్చు పెట్టి ఆ 2 స్ప్రింక్లర్స్ తక్కువ పడ్డట్టు తెలిసిపోతుంటది. ఆడ ఉత్త స్ప్రే చేస్తుంటే ఇట్లా కదులుతుంటది అది పైన. నువ్వు ఈ ఎఫెక్ట్స్ ఎంత న్యాచురల్ ఉన్నదంటే కనబడద్దు అని చెప్పేసి అది ఎఫెక్ట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. అది తెలుసు, అదే స్క్రీన్ మీద మనం 70 మీద చూసేటప్పుడు తెలిసిపోతుంది. అంటే ఫేక్ రేనా రియాలిటీ రేనా అని చెప్పి. రియాలిటీ రేన్ తీసుకురావాలంటే సో వీ హావ్ టు యూజ్ డెఫినెట్లీ ఎక్కువ మోటార్స్ వాడడం కానీ, అంటే వాళ్ళు ఎవరైతే వస్తారో రెయిన్ ఎక్విప్మెంట్ తో వచ్చే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఉంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే దే నో ఓకే ఫ్రేమ్ లో ఎలా కనబడాలి అనేది వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది. మనకు కావాల్సింది వాళ్ళు 100% ఇస్తారు. ఉన్నాయి చాలా రెయిన్ సెటప్ సంబంధించిన చాలా మంది కృష్ణనగర్లో ఉన్నారు. మీకు ఎప్పుడన్నా కావాలన్నా యూ కెన్ గో అండ్ టాక్ టు దెమ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ మీ ప్రాజెక్ట్స్ కి. అంటే మీకు బడ్జెట్ ఉండే షార్ట్ ఫిల్మ్ కానీ ఫీచర్ ఫిల్మ్ కానీ ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళకి బడ్జెట్ ఉండదు రెయిన్ ఎఫెక్ట్ ఇట్లాంటి వాటి కోసం. రియల్ రెయిన్ లో షూట్ చేస్తే ఏమైతుంది అని ప్రశ్నించే వాళ్ళకు చేయొచ్చా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? న్యాచురల్ రెయిన్ లో షూటింగ్ చేయొచ్చా అని జేపీ ప్రశ్న. ఓకే డెఫినెట్గా న్యాచురల్ రెయిన్ లో చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అది అంటే సీరియస్లీ మనకు బడ్జెట్ లేదు, నిజంగా రెయిన్ ఎపిసోడ్ లో మనం షూట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు న్యాచురల్ రెయిన్ లో షూట్ చేయొచ్చు. బట్ యూ హ్యావ్ టు బి వెరీ ప్లాన్డ్ అండ్ ప్రీ ప్లాన్ చాలా ఉండాలి. అంటే మీరు రెయిన్ వచ్చే టైంకి మీ పెర్ఫార్మర్స్ రెడీ ఉండాలి, మీరు ఆ ఎమోషన్ క్యారీ చేయాలి. అండ్ కెమెరా ప్లేస్మెంట్, ఎందుకంటే కెమెరా తడవద్దు. న్యాచురల్ రెయిన్, ఇప్పుడు ఇది ఫేక్ రెయిన్ కాబట్టి మనం వెనకాల గడువు పెట్టినా సరే మనం మేనేజ్ చేయొచ్చు, లేదంటే వెనకాల ఉండి మేనేజ్ చేయొచ్చు. ముందర రెయిన్ పడుతుంటది కెమెరా ముందర, కెమెరా బ్యాక్ సైడ్ మనం రెయిన్ సెటప్ బ్యాక్ సైడ్ మనం కెమెరా పెట్టొచ్చు. రెయిన్ సెటప్ మనది, కానీ ఇక్కడ న్యాచురల్ రెయిన్ లో ఏంటంటే నువ్వు కెమెరా ఎక్కడ పెట్టినా తడిచిపోతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ ప్రికాషన్స్. ఏంటంటే దాన్ని కవర్ చేసి ఒక ప్లేస్ చూసుకొని ఆ కెమెరా కరెక్ట్ మీరు లెన్సింగ్ చేసుకొని ఆ పెర్ఫార్మర్స్ ఎక్కడ వాళ్ళకి ముందే రెయిన్ రావద్దు, అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి. అంతే, ఇంకా మీకు ఆప్షన్ లేదు. నా దాంట్లో రెయిన్ కావాలి అని అనుకుంటే, అంటే సీరియస్ గా రెయిన్ కావాలనుకుంటే మీరు అంత కష్టపడండి. లేదు రెయిన్ ఉంటే మాది హిట్ అయిపోతుంది అనుకుంటే మాత్రం అది సిల్లీ అని నేను అనుకుంటాను. అంతే. రెయిన్ కానీ ఏదైనా సరే ప్రాప్ మనం వాడేటప్పుడు అవసరమైతేనే వాడితేనే బాగుంటుంది. అంతే ఏ ఎక్విప్మెంట్ అయినా మీకు, ఈవెన్ లైటింగ్ అయినా సరే, కెమెరా. ఎందుకంటే ఇవాళ రేపు ఐఫోన్ లో కూడా బ్యూటిఫుల్ గా తీస్తున్నారు, మనం చూస్తున్నాం ఎంతో. అంటే మీరు దాన్ని కరెక్ట్ గా మీరు వాడుకుంటే మాత్రం డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. మేజర్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ డైరెక్టర్స్ అయితే స్క్రిప్ట్ మీద, రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్క్రిప్ట్. యాక్టర్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది నాకు తెలిసినంత వరకు అయితే, నాకు ఇప్పుడు నా జర్నీలో నాకు తెలిసినంత వరకు అయితే. వెరీ గుడ్ సజెషన్, మంచి సజెషన్. డైరెక్షన్ గురించి ఒక క్వశ్చన్. యాజ్ ఎ డైరెక్టర్ మీరు ఇంట్రూజివ్ డైరెక్టరా లేకపోతే ఎక్స్ట్రూజివా? అంటే సెట్ మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి చిన్న డీటెయిల్ గురించి ఇట్లా జరగాలి, కంట్రోల్ ఫ్రీక్ లాగా చేస్తున్నారు, అట్లా చేస్తారా? లేకపోతే యూ లెట్ ఇట్ ఫ్లో అండ్ సీ హౌ ఇట్ గో అండ్ డైరెక్టెడ్? వాట్ ఈస్ యువర్ స్టైల్ ఆఫ్ డైరెక్టింగ్?
యాక్చువల్లీ నేను స్క్రీన్ రైటింగ్ రాసుకునే అప్పుడే నేను అసలు అక్కడ సీన్ లో ఏం జరుగుతుందో నేను మొత్తం రాసుకుంటాను అనమాట. అంటే స్క్రీన్ రైటింగ్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే మొత్తం A to Z, అంటే వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ డైలాగ్లే కాకుండా అసలు వెనకాల ఏం జరుగుతుంది, ముందర ఏం జరుగుతుంది, అక్కడ ఏం వస్తువులు ఉండాలనేది ముందే మేము వెరీ ప్లాన్డ్ గా అనుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంధం రేగడే అనుకోండి, ఇప్పుడు శివ ఫైట్ ఎపిసోడ్ ఉంటది, శివ మూవీ ఫైట్ ఎపిసోడ్ ఉంటది, ఊరోళ్ళందరూ చూస్తూ ఉంటారు, అదంతా ముందే మనం రాసుకుందే. అంటే అక్కడికి వెళ్ళేది న్యాచురల్ గా చేసుకుందేం కాదు. దే ఆర్ ఒక ప్రొజెక్టర్ లో శివ మూవీ చూస్తుంటారు, హీరో హీరోయిన్ కూడా చూస్తుంటారు. అదే టైం వాళ్ళ బావ వచ్చి కొడదామని చూస్తే వీడు సైకిల్ చైన్ బిక్తాడు, కానీ కట్ చేస్తే సైకిల్ చైన్ రివర్స్ లో వీడికి తగిలి కింద పడిపోతాడు. అందరు ఏమనుకుంటారు చైన్ వాడదాలే, కానీ రియాలిటీ ఏంటంటే సైకిల్ చైన్ ఇట్లా అంటే ముందర పోదు, అది వెనకాలకి వస్తుంది. ఇది చాలా సార్లు వర్మ గారే చెప్పారు. సో ఆ ఐడియా అదే సీన్ తీసుకోండి. ఇప్పుడు నేను నా రాసుకునే విధానం ఎలా ఉంటదంటే, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూస్తుంటారు, ఆ ఊర్లో ఎవరెవరు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. ఒకటి ముక్కులు వెళ్ళబెడుతుండొచ్చు, ఒక్కోటి పక్క దానికి లైన్ ఇస్తుండొచ్చు, ఇంకొకటి ఎంకరేజ్ చేస్తుండొచ్చు. వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ ఏ ఉంటాయి అవన్నీ రాసుకొని, తర్వాత హీరో హీరోయిన్ సంబంధించిన ఎక్స్ప్రెషన్స్, వాళ్ళు మాట్లాడుకునే డైలాగులు, సో బాగా ఏ సైడ్ నుంచి వస్తున్నాడు, వాడు వెనకాల ఎంత లైటింగ్ వరకు ఉండొచ్చు, ఏ లెన్సింగ్ అనేది వాడొచ్చు అనేది మొత్తం డీటెయిలింగ్ చేసుకుని నా స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే అలాగే ఉంటుంది. సో దానికి ప్రీ ప్రొడక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ముందే మనం ప్లాన్ చేసుకుంటే బడ్జెట్ కట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఒక్కోసారి మనం అనుకున్న దాంట్లో కొన్ని ఉండకపోవచ్చు ఆన్ లొకేషన్ లో. సో అది ఇమ్మీడియట్ గా మనము లేదు కాబట్టి వెంటనే పెన్ తీసుకొని, సో ఇది లేదు, సో దీనికి లేనప్పుడు ఈ లొకేషన్ మనం ఈ లొకేషన్ ని మన సీన్ కి ఎలా వాడుకుందాం అనేది మనం ఇమ్మీడియట్ గా చేసుకోవాలి. రేర్ కేసెస్ అని చెప్పేది అట్లా. సో మీరు సెట్స్ మీదకి వెళ్ళడానికి ముందే మొత్తం రిహార్సల్స్ ఇవన్నీ అయిపోతాయి కాబట్టి సెట్స్ మీద మీరు యాక్టర్స్ కి ప్రత్యేకంగా చెప్పేది ఏమి ఉండదు. అంటే చెప్పేది ఏం లేదు, బట్ థింగ్స్ అదే, ఇంకా వీళ్ళందరూ వచ్చి లైటింగ్ అంతా అడ్జస్ట్ చేసుకునే టైం అది ఎలాగో ఉంటది. అంటే ఇక ఏంటంటే లైట్ మెన్ వీళ్ళందరూ ఎట్లా అంటే నిదానంగా వచ్చి 1 గంట 2 గంటలు వేస్ట్ చేసి బాతాకాని కొట్టి అది ఏమంటారు ఈ టిఫిన్లు చేసి అలా వచ్చేసరికి లేట్ అయిపోతుంటది. మన టెన్షన్ ఏంది, అరే అమ్మ చీకటి అయిపోతే మళ్ళీ ఈ సీన్ రేపటికి వెళ్ళిందంటే మనకు 4 లక్షలు బొక్క, ఇదేంద్రా బాబు అని మన మైండ్ లో రన్ అవుతుంటది. సో మనకి అప్పుడే ఏం హెల్ప్ అవుతుంది, వర్క్ షాప్ హెల్ప్ అవుతుంది. సో వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్న టైంలో నా స్టైల్ ఏంటంటే, వీళ్ళు టైం వేస్ట్ చేస్తున్న టైంలో ఉన్న యాక్టర్స్ తో రిహార్సల్ చేయిస్తాను ఒకసారి మొత్తం. మనం ఏమనుకుందాం, సో ఇప్పుడు ఇంకా మనం ఇంప్రూవైజ్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మేము ఆన్ లొకేషన్ లో ఉన్నాం. ఇన్ని రోజులు అంటే ఒక రూమ్ మధ్యలో చేసినాం, ఈ ఆన్ లొకేషన్ లో ఈ వస్తువు ఉంది, ఇది ఉంది, దీన్ని మనం వాడుకుందాం అట్లా అని క్లియర్ గా చేసుకొని వెంటనే. అందుకే నేను ఎక్కువ షార్ట్స్ తీసుకోవడం జరగదు మాక్సిమం టు మాక్సిమం. అంటే వాళ్ళు నిజంగా గుడ్ పెర్ఫార్మ్ చేస్తే మాక్సిమం 3 to 4 షార్ట్స్ లోనే అయిపోగొట్టేస్తాను అనమాట అట్లా. సో అది నాకు చాలా హెల్ప్ అయింది, వర్క్ షాప్ అనేది చాలా హెల్ప్ అయింది. అట్ ది సేమ్ టైమ్ ఆన్ లొకేషన్ లో కూడా అది మీకు ఎంత హెల్ప్ అవుతుందంటే, వేరే వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నాను కూడా మీ యాక్టర్స్ ని ఒక దగ్గర గ్యాదర్ చేసి మీరు ఒక్కసారి రిహార్సల్ చేయించారంటే మీకు తొందరగా సీన్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైమ్ యూ కెన్ సేవ్ సమ్ మనీ టు ద ప్రొడ్యూసర్స్. దట్స్ వెరీ గుడ్ థాట్. బాగుంది. ఇక ఇప్పుడు చెప్పి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ క్వశ్చన్స్, సాహిత్ టైం చాలా విలువైంది కాబట్టి నేను ఒక చివరి ప్రశ్న అడిగి సాహిత్ని రిలీవ్ చేద్దాం. ఇప్పుడు మీరు చాలా మంది వ్యూవర్స్ మనం చూస్తూ ఉన్నారు, యంగ్ ఫిల్మ్ మేకర్స్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, మీలాగా సక్సెస్ఫుల్ సినిమా తీయాలి అనుకుంటే వాళ్ళందరికీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు అంత ప్యాషనేట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మిమ్మల్ని ఏది ఆపదు. అది ఒక్కటి మాత్రం నమ్మండి. వాళ్ళు వచ్చి సపోజ్ ఒకళ్ళు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు అనుకోండి, అంటే నేను చెప్పేది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కి, తర్వాత యాక్టర్స్ కి చెప్తాను. సో ఒకళ్ళు వచ్చారే మేము ట్రై చేసినాం రా, అది వర్కౌట్ కాదు అది అని వచ్చి చెప్తారు. సో అది ఆ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఫేస్ అవుతుందని మీరు మెంటలీ ఫిక్స్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి క్విట్ అయిపోవాల్సిన అవసరం లేదు. నీ దగ్గర నిజంగా ఆ సత్తానే ఉంటే, సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఒక పెన్ను, ఒక బుక్ పట్టుకొని అసలు నాకు ఏమొచ్చు, నా కథ ఏంటి, నా క్యారెక్టర్స్ ఏంటి, అది చెప్పి నలుగురికి వినిపించడం స్టార్ట్ చేయండి. ఓకే, నువ్వు చెప్పి నువ్వు నిజంగా బాగా రాస్తే నలుగురు బాగుందని అంటారు. నువ్వు నిజంగా బాగా రాకపోతే నలుగురిలో అట్లీస్ట్ ముగ్గురైనా బాగాలేదని అంటారు. ఒకటి మొహమాట పడినా కూడా చెప్పేది నీ ఫ్రెండ్స్కే కాబట్టి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ సంథింగ్, అంటే ఒక సీన్, లేకపోతే ఒక చిన్న కాన్సెప్ట్ అది రాసుకొని, అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఓకే నేను చెప్పేది నలుగురు వింటున్నారు, ఇంట్రెస్టింగ్ వింటున్నారు, లేకపోతే నేను రాసింది చాలా బాగా వస్తుందని అంటున్నారు కాబట్టి, అప్పుడు నువ్వు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ డైరెక్షన్. దీన్ని స్క్రీన్ మీద ఎట్లా ప్రజెంట్ చేయాలి. సో మీకు కావాలంటే చాలా బుక్స్ ఉన్నాయి ఇంటర్నెట్ లో, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బుక్స్ ఉన్నాయి, లేదంటే చాలా ఫిలిమ్స్ ఉన్నాయి రిఫర్ చేయడానికి. సో మీరు కరెక్ట్ గా మీ యాక్చువల్ గా మీరు రాసుకున్న సీనే చెప్పేస్తుంది, నాది ఇట్లా తీరా బై, నా కెమెరా ఇక్కడ పెట్టుకో, నా
షార్ట్ ఇది, నా పెర్ఫార్మెన్స్ ఇది, సింగిల్ షార్ట్ లో తీస్తావా, ఇది తీస్తావా అని అదే సీన్ చెప్పేస్తుంది. సో నువ్వు అంత ప్యాషన్ ఉంటే మాత్రం ఐ ఫీల్ సో యాక్చువల్లీ నువ్వు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం. బట్ ద థింగ్ ఈజ్ రైటింగ్ మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి. అదైతే నేను గట్టిగా నమ్ముతాను. అంటే రైటింగ్ అండ్ ఒక్కసారి నువ్వు అంటే మోస్ట్లీ మీరు అంతా షార్ట్ ఫిల్మ్స్ తోనే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేందంటే షార్ట్ ఫిల్మ్ కి చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకెక్కువ ప్లానింగ్ ఉండాలి, మాకన్నా ఎక్కువ ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే అందరిలాగా మీరు ఏదో సింపుల్ గా కెమెరా పెట్టేసి తీసేసి రండి వస్తూ అందరు షార్ట్ ఫిల్మ్స్ కి మీ షార్ట్ ఫిల్మ్స్ కి డిఫరెన్స్ ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు ప్లాన్ వెరీ వెల్. ప్లాన్ చేసి అంటే మీరు తీసి ఒకసారి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిరంటే మీరు ఎందుకు షేర్ చేయాలి, వేరే వాడికి 1,00,000 పనులు ఉంటాయి, మీరు ఎందుకు షేర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన వాడికి నచ్చాలి అంటే మీరు ఎంత ఇంప్రెస్ చేయాలి. అంటే ఇవాళ రేపు ఫీచర్ ఫిల్మ్సే చూడట్లేదు అమెజాన్ లో పెడితే, షార్ట్ ఫిల్మ్ ఎందుకు చూడాలి? సో షార్ట్ ఫిల్మ్ చూడాలంటే మీరు ఎంత కష్టపడాలంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో కష్టపడడం అంటే నథింగ్ బట్ మీరు వెళ్ళి మూటలు మోయమని చెప్పట్లేదు. మంచిగా రాసుకోండి, మంచి ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూడండి, మంచి ఓటీటీ వెబ్ సిరీస్ చూడండి, మీకు కావాల్సిన బుక్స్ చదవండి. పాత డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, పాత మన విశ్వనాథ్ గారి డైరెక్టర్స్ లాంటి, మణిరత్నం లాంటి డైరెక్టర్స్, రాజమౌళి లాంటి డైరెక్టర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చదవండి. వాళ్ళు అసలు ఆ సినిమా తీసినప్పుడు ఎన్నో ఇంటర్వ్యూస్ ఉన్నాయి మనకి. ఇవాళ రేపు ఒక ఫోన్ లో తెలిసిపోతుంది ఎవరు ఏందనేది. బయట వాటి మీద టైం వేస్ట్ చేసే కన్నా మీకంటే ఈ వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు తొందరగా ఫిల్మ్ మేకర్స్ అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే అప్పుడు మీ దగ్గర కంటెంట్ ఉంది, మీరు ఒక డెమో ఫిల్మ్ షూట్ చేసుకొని వచ్చి నాలాంటి వాళ్ళకి చెప్పినప్పుడు, నాలాంటి వాళ్ళకి చూపించినప్పుడు, సో ఖచ్చితంగా మీరు చూపించినప్పుడు మేము చూస్తాం. చూసిన తర్వాత అర్థమైపోతుంది, ఓకే హీ కెన్ డూ ఇట్, అవుతుందా అవ్వదా అని చెప్పేసి. ఖచ్చితంగా నీలో సత్తా ఉంటే నేను బతిమిలాడి నేనే మీ ఇంటికి వచ్చి కార్లు ఎక్కించుకొని తీసుకొని నేనే నా ఇష్టం డైరెక్టర్ గా పెట్టుకుంటాను. అయితే నేను ఖచ్చితంగా మాటిస్తాను. ఇక యాక్టర్స్ అయితే నేను ఇంతకుముందు చెప్పింది సార్, ప్లీజ్ మేక్ ఏ వీడియో అండ్ మీరు ఈవెన్ మీరు తప్పుగా అనుకోవద్దు. అంటే మా దగ్గర DSLR కెమెరా లేదు, లేకపోతే మా దగ్గర రెడ్ కెమెరా లేదు, అస్సలు అవన్నీ అవసరమే లేదు. మీ దగ్గర ఒక ఫోన్ తో కూడా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు ఇంటర్నెట్ లో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. మంచిగా నీట్ గా మీరు అనుకున్నట్టు మంచి టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ చేసి ఒక చిన్న డెమో రీల్ చేసుకొని యూ జస్ట్ స్ప్రెడ్ ఇట్, యూట్యూబ్ లో పెట్టేసేయండి, అన్నిటిలో పెట్టేసేయండి. టైం వేస్ట్ చేసుకోకుండా, అంటే మీకు తొందరగా అవ్వాలి నాకుంది అని లేదు, ఏదో టైం పాస్ యాక్టర్ అయిపోదాము అని అనుకున్న మాత్రం యూ జస్ట్ క్విట్ అంతే. సీ దిస్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ సీరియస్. మీరు అనుకోగానే మిమ్మల్ని పూలదండలు వేసేసి తీసుకుని హారతి పట్టేటోడు అయితే ఎవడు లేడు ఇక్కడ. మీరు కష్టపడాల్సిందే. ఎవడైనా సరే, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఈవెన్ రాజమౌళి సార్ కూడా కష్టపడతాడు కాబట్టే అంత పేరు, అంత ప్రతిష్ట. ఎవరైనా సో కష్టంతోనే ఉంటది. సో ట్రై టు స్మార్ట్ వర్క్ చేసుకుంటూ కష్టపడుకుంటూ ముందుకు రండి. వీడియోస్ నా పర్సనల్ సైజ్ అయితే డెమోస్ అయితే ఖచ్చితంగా షూట్ చేసుకుంటే బెటర్. అది. ఓకే, థ్యాంక్ యూ సాయిత్. ఒక ఆడియన్స్ క్వశ్చన్ ఉన్నది. ఇట్ ఈస్ ఫ్రమ్ హారిక పొట్ట. షీ వర్క్స్ ప్రొడక్షన్ డిజైనర్, చాలా మూవీస్ లో వర్క్ చేస్తుంటాను. ఏమడుగుతుందంటే, హౌ డస్ సాహిత్ ఫీల్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అండ్ లుక్స్ అండ్ వాట్ వాస్ హిస్ ఇంటెన్షన్ బిహైండ్ సవారీ లుక్స్? డెఫినెట్లీ నేను నా ఫిలిమ్స్ లో మీరు ఈవెన్ బంధం రేగడ్ చూసుకున్న, ఇప్పుడు ఈ మూవీలో చూసుకున్న కాస్ట్యూమ్స్ కి చాలా ఇంపార్టెన్స్ చేయడం జరిగింది. అంటే బంధం రేగడ్లోనేమో ఆ టైంలో 90s లో ఇలా ఉండే బట్టలు అని, లేకపోతే దీంట్లో గుర్రం నడిపే వాడికి ఎలా ఉంటాయో బట్టలు అనేది. సో ఈవెన్ కాస్ట్యూమ్స్ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ ఫీల్ లైక్, అంటే మా దగ్గర మేము కాస్ట్యూమ్ డిజైనర్ ని హైర్ చేసుకున్నా, ఐ ఫీల్ లైక్ ఆయన బట్టలు అనేవి కోటి మార్కెట్ లోనే దొరుకుతాయి, లేకపోతే ఒక సనత్ నగర్ మార్కెట్ లోనే దొరుకుతాయి. ఆ క్యారెక్టర్ అట్లాంటిది, నువ్వు ఎంత డిజైన్ చేయించినా లేకపోతే దాని మీద ప్రింట్ చేయించినా ఆ లుక్ రాదు. సో మేము న్యాచురల్ గా చేసింది అయితే అదే అండి. మేము వెళ్ళేసి హైదరాబాద్ లో ఉన్న మాస్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముతుంటారు కదా, అక్కడికి వెళ్ళి మేము షాపింగ్ చేసాం. సీరియస్లీ హీరో కాస్ట్యూమ్స్ అన్ని ఒక్కటి కూడా 300 రూపాయల కన్నా ఎక్కువ కాదు, ఒక షర్ట్ కానీ ప్యాంట్ కానీ. అవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ వేసుకొని లుక్ టెస్ట్ చేసాం. లుక్ టెస్ట్ చేసిన తర్వాత వి ఫెల్ట్ రియల్లీ ఎక్సైటింగ్. ఓకే ఇది చాలా బాగా సూట్ అవుతుందని అలా మేము కంటిన్యూ చేసాం కాస్ట్యూమ్ విషయం. ఇక మిగతా విషయాలు అంటారా, ఎవ్రీథింగ్ ప్రీ ప్లానింగ్. అంటే ఈవెన్ ప్రాప్స్ కానీ లేకపోతే లొకేషన్స్ కానీ ఏదైనా సరే ప్రీ ప్రొడక్షన్ లో మేము చాలా ప్లాన్ చేసుకొని తీయడం జరిగిందండి. అంతే. ఆసమ్. జాంగాలు ఒక సైజ్ తక్కువ కుట్టించారు పాపం పిల్లగానికి. ఎందుకు మీకు డౌట్ ఎందుకు వచ్చింది? అంటే సీన్ స్టార్ట్ అయినప్పుడు బార్లకు ఎంటర్ అవ్వకుంటే ఇట్లా అని అడ్జస్ట్ చేసుకుంటాడు. సినిమా మొత్తం అది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వేరే మూవీస్ లలో ఒకటేసారి క్యారెక్టరైజేషన్ ఏంటంటే అవునవును కొందరేమో అది చాలా నచ్చింది అన్నారు, కొందరేమో అది ఎబ్బెట్టుకుంది కూడా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కోసారి ఏంటంటే చాలా మంది మేనరిజమ్స్ తెలియకుండా అది చేస్తూ ఉంటారు.
అది ఇట్ వాస్ బోత్ ఫర్ బట్ అది అనుకొని చేసింది యాక్చువల్లీ. ఏంటంటే క్యారెక్టర్ కి కొన్ని మేనరిజం పెట్టుకుందాము, ఏదో ఒక మేనరిజం అయితే పెట్టుకుందాం అని చెప్పి నవ్వడం కానీ, వెనకాల చేయి పెట్టుకోవడం కానీ, అట్లాంటి మేనరిజమ్స్ ముందే ముక్కులు పెట్టుకోవడం కానీ అట్లాంటి ఉంటే బాగుంటది. సిల్లిగా ఉంటది కానీ బాగుంటది. సరే నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. మనం అయితే అది కొంచెం డేరింగ్ స్టెప్ అనుకోవచ్చు. మేము తీసుకుందాం. ఇట్ వాస్ గుడ్. ఒక్కోసారి ఏంటంటే మనం ఆడియన్స్ ని ఊకే కంఫర్టబుల్ గా పెట్టాల్సిన అవసరం ఉండలేదు. ఇట్స్ అబౌట్ షేకింగ్ దేర్ థింగ్ ఆల్సో. ఒక్కోసారి వికారం పుట్టించడం కూడా ఒక ఫీలింగ్. కొందరు మనుషులు అట్లా చేస్తుంటారు వాళ్ళకి తెలియకుండా. అది ఇట్లా నోరు పక్కన ఇది వస్తున్నా తుడుచుకోరు, మనకు ఇరిటేషన్ వస్తుంటది. వాడికి తెలియకుండా వాడు అది చేస్తున్నాడు. అది ఇబ్బెట్టుగా ఉన్నా గానీ ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. అది చాలా బాగా ఎంత ఇబ్బంది కలిగించినా గానీ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫనీ అసలు. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా. అది ఎబ్బెట్టుకున్నా చూడ్డానికి బాగున్నా కానీ మీరు రికగ్నైజ్ చేసిర్రు. అంటే రికగ్నిషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే వాడు ఒక ప్లే ని మీరు చూస్తున్నారు అంటే అది నచ్చిన. ఇప్పుడు మూవీలో విలన్ షిట్ మోహన్ పూసుకున్నప్పుడు కొందరు అబ్బా అని చెప్పి ఒకసారి నేను ఒక థియేటర్ AMB మాల్ లో చూస్తున్నాను, అంత హౌస్ఫుల్. నేను జస్ట్ ఆ సీన్ నెక్స్ట్ టైం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి ఇట్లా వెనక చూసినాను అనమాట. థియేటర్ అంతా అరిచి అబ్బా అని చెప్పి ఇట్లా మూసుకున్నారు, కళ్ళు మూసుకొని ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటది కదా. బట్ అది మీకు గుర్తుండిపోతుంది 2-3 years తర్వాత కూడా, అరే పలానా సినిమాలో వెనకాల చేయబెట్టుకున్నాడు, ఆ షిట్ మోహన్ చూసుకున్నాడు అని కొన్ని అది. సో అవి చాలా ఇంపార్టెంట్ అనే ఫీల్ అవుతున్నాను. సెట్ పీసెస్ అవి. యా డెఫినెట్లీ. ఆడియన్స్ నుంచి ఏం క్వశ్చన్స్ లేకపోతే కనుక మనం కంక్లూడ్ చేయొచ్చు. అన్న ఏమన్నా నీకున్నాయా లాస్ట్ క్వశ్చన్స్? థ్యాంక్ యూ సాహిత్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సార్. క్లోజింగ్ నోట్స్ ఒక రెండు పాయింట్స్. మన ఈ సుశాంత్ సింగ్ సూసైడ్ జరిగిన దీంట్లో సాహిత్ ఆర్ స్వామి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మెసేజ్ టు యాడ్. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ రియల్లీ సాడ్ యాక్చువల్లీ. సుశాంత్ నేను ధోని సినిమా ఆల్మోస్ట్ ఒక 10 సార్లు చూసుకుంటానేమో. అంటే ఇప్పుడు టీవీలో వచ్చినప్పుడు కానీ, అంటే నాకు ధోని కనబడలేదు, అంటే సుశాంత్ కనబడలేదు, ధోని కనబడిండు అనమాట. అంత బాగా పెర్ఫార్మ్ చేశాడు, మంచి ఆర్టిస్ట్. కేదార్నాథ్ మొన్న సినిమా కూడా. బట్ అంటే చూడండి, అంత డబ్బులుండి, అంత ఫేమ్ ఉండి, అన్ని మూవీస్ చేసి, మొన్న సిల్వర్ జూబ్లీ సినిమా, అది 100 crores ఫిల్మ్ చిచోరే సినిమా చేసి తను సూసైడ్ చేసుకోండి అంటే తను ఎంత డిప్రెషన్ అనుభవించాడు యాక్చువల్గా. సో డిప్రెషన్ అనేది కామన్. అంటే ఇప్పుడు మనం ఒకటి అనుకున్నది, ఒక ప్యాషనేట్ గా ఉన్నది అవ్వకపోతే ఖచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్తాం. నేను కొన్ని 100 సార్లు 1000 సార్లు వెళ్ళిన డిప్రెషన్ స్టేజ్ ఉన్నాయి. బట్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ అనేది ఇంపార్టెంట్. బట్ ఐ ఫెల్ట్ లైక్ అది అట్లా అయి ఉండేది, అట్లా జరిగి ఉండాల్సింది కాదు. బట్ తన పర్సనల్ గా ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడో అర్థం. అంటే ఇంకా చావే బెటర్ రా బాబు, నాకు ఇంకేం వద్దు అని అనుకునే స్టేజ్ వరకు వెళ్ళింది. కాబట్టి నేను తను చేసింది నేను తప్పు అని చెప్పుడు, ఏదో అందరిలాగా తను చేసిన తప్పు అని నేను అనేది అనలేను. కానీ నేనైతే చాలా పర్సనల్ గా నేను చాలా బాధపడ్డాను. ఒక మంచి యాక్టర్, ఒక మంచి టాలెంటెడ్ యాక్టర్, అప్కమింగ్ యాక్టర్, ఇంకో 10 years తర్వాత ఎలా ఉండేవాడు, ఇంకెంత మంచి క్యారెక్టర్ చేసేవాడు, అదైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఐ ఫెల్ట్ లైక్ తన వీడియోస్ అవి పాత అన్ని వస్తుంటే, ఫార్వర్డ్స్ వస్తుంటే వర్క్ చేసుకోలేకపోతున్నాం అనమాట. అంతే, ఇంకా నేను ఒక 3-4 days నుంచి పక్కకి జరిపేసిన తన వీడియోస్ కానీ అన్ని ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. మళ్ళీ మీరు ఇప్పుడు అడిగితే కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఐ ఫీల్ రియలీ సాడ్. అండ్ సుశాంత్ ఎక్కడ ఉన్నా అని కూడా, ఐ మీన్ తన ఆత్మ శాంతి చేయాలని కోరుకుంటున్నాను. స్వామి నేను షాక్ అయ్యాను. నేను ఫస్ట్ సుశాంత్ సినిమా కైపోచే చూసిన 2013 లోనే ఎప్పుడు వచ్చినట్టుంది. ఎక్సలెంట్ ఫిల్మ్, చాలా బాగుంటుంది. అప్పటి నుంచి కూడా అతను మంచి యాక్టర్. సుశాంత్ ఒకడు, తర్వాత రాజ్ కుమార్ రావు ఒకడు, వీళ్ళందరూ చాలా యంగ్ జనరేషన్ లో హిందీ ఫిల్మ్స్ లో వస్తున్న మంచి యాక్టర్స్. రాజ్ కుమార్ రావు, ఐ లైక్ దమ్ అలాట్. ఈయన కూడా మంచి థింకర్ కూడా. ఆయన అబ్బాయి 2-3 వీడియోస్ చూసిన, ఆయన రచనలు, ఆయన చదివే పుస్తకాలు, ఆయన ఆలోచనలు, ఇవన్నీ కూడా థింకింగ్ ఇదంతా. కానీ మనిషి డిప్రెషన్ కి లోన్ కావడం అనేది చాలా దారుణమైన విషయం. డిప్రెషన్ అంటే ఇంతమంది సాహిత్య చాలా అద్భుతంగా చెప్పిండు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇది వచ్చినా గానీ మనిషి జీవితం, ప్రాణం అన్నిటికంటే విలువైంది. ఆ జీవితాన్ని, ప్రాణాన్ని కోల్పోవద్దు, దాని మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎట్లకైనా బయటపడకుండా ఉండం. దెర్ ఇస్ ఆల్వేస్ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. మూసుకుపోవు, అన్ని దారులు మూసుకుపోవు, ఏదో ఒక్క దారి ఉంటుంది. మల్లేశం సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, అన్ని దారులు మూసుకుపోయినా అని ఏదో ఒక్క దారి ఎక్కడో చోట తెరిచే ఉంటదిరా, దాన్ని వెతుక్కోవాలని చెప్తుంది వాళ్ళ అమ్మ. I believe that, and it has to be like that. తర్వాత సుశాంత్ మరణం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం, ఇండస్ట్రీలో ఉన్న ఇవన్నీ అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో ఉంది, టాలీవుడ్ లో ఇంకా భయంకరంగా ఉంది. పాపం ఉదయ్ కిరణ్, మన తెలంగాణ యాక్టర్ ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు అన్యాయంగా.
అతని చావు వెనుక కూడా చాలా విషాదం ఉన్నది. ఆ విషాదాలు ఉంటాయి గానీ వాటిని ఎదుర్కోవాలి. అన్యాయాలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి. కష్టాలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి. నిలబడాలి. మనిషి అన్నిటికంటే జీవితం ముఖ్యమైనది. ప్రాణం ముఖ్యమైనది. ముఖ్యంగా క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్ళు, క్రియేటివ్‌గా బ్రతికేవాళ్ళు, వాళ్ళ జీవితాలు ఇంకా ముఖ్యమైనవి. ఇంకా ఎందుకంటే వాళ్ళు సమాజానికి ఒక 100 మందికి లేకపోతే 1000 మందికి, ఒక 1,00,000 మందికి వాళ్ళ ఒక సందేశాన్ని, ఒక విలువను ఇవ్వగలరు. సో ఐ ఫెల్ట్ వెరీ సాడ్. I hope may Sushant's soul rest in peace, and I hope every youth learns a lesson from this. They never get depressed and never ever try to end your valuable life. Life is the most valuable thing. ఇప్పుడు ఈ COVID-19 ఈ లాక్‌డౌన్ టైంలో అందరం ఇంట్లో ఉంటున్నాము. ఇది ఇంకా 6 నెలలు పడతదా? సంవత్సరం పడతదా? మనకు తెలవదు. ఇంకా ఎక్కువ రోజులే పడతది. చాలా మందికి ఉద్యోగాలు పోతుండొచ్చు, జీవన వృత్తి లేకపోతుండొచ్చు. ఇది చాలా కష్టకాలం మనం. ఒకటేందంటే ఈ టైంలో మనం అవును. దృష్టిలో ఉంచుకోవాల్సింది, మనం ఒక సోషల్ సపోర్ట్ సిస్టమ్ మనకు లేకుండా పోతుంది. జాయింట్ ఫ్యామిలీ ఇది ఉన్నప్పుడు 30 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ మనకు తెలియకుంటుంటుండే. ఇప్పుడేందంటే మనం అందరం వలస పోయి ఊర్లలో నుంచి ఇప్పుడు ఒక ఫ్యామిలీ దగ్గర ఉంటలేదు. దానివల్ల గూడా ఫ్రెండ్స్‌కు దూరంగా ఉంటున్నాం. ఎవరి రూమ్‌లో వాళ్ళు ఉంటున్నాం. ఆ లాక్‌డౌన్ వల్ల గూడా ఇంకా డిప్రెషన్ లెవెల్స్ ఎలివేట్ అయితున్నాయి. చాలా మంది రిపోర్ట్స్‌లలో ఇప్పుడొస్తుంది. ఇంకా ముందు గూడా ఈ డిప్రెషన్ మీద కేసెస్ ఎక్కువ పెరుగుతాయి. కరోనా పోయినా డిప్రెషన్ కేసెస్ చాలా పెరుగుతాయి. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేదేంటంటే, మీరు మీరెట్లాంటి మానసిక స్థితిలో ఉన్నా గానీ, ఫస్ట్ థింగ్ ఎవరితోనో పంచుకోండి. మీకు ఇబ్బందికరంగా ఉంటే ఇంట్లో వాళ్ళతోటి పంచుకోలేకపోతే గనుక ఫ్రెండ్స్‌ని అప్రోచ్ కండి. మాట్లాడితే సగం భారం తగ్గుతది. షేర్ చేసుకోండి. లేదు ప్రైవేట్‌గా ఉంచుకోదలుచుకుంటే గనుక ఇఫ్ యూ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. filmtelangana@gmail.com హెల్ప్ అని సబ్జెక్ట్ తోటి ఈమెయిల్ చేయండి. ఇఫ్ యూ వాంట్ సంబడీ టు టాక్ ఐ కెన్ టాక్ టు యూ. ఐ విల్ కీప్ ఇట్ ప్రైవేట్. మీరు ఒకటేందంటే ఈ హర్డిల్ మనం దాటితే గనుక ఇంకో సంవత్సరం తర్వాత చాలా చేసేది. ఇప్పుడు స్వామన్న సాయి చెప్పినట్టు క్రియేటివ్‌గా ఆలోచించే వాళ్ళు మనం నలుగురికి చెప్పగలిగితేనే వాళ్ళకి అర్థమవుతది. మనమే ఈ స్థితిలో ఉన్నామంటే చెప్పడం కష్టమే. కాకపోతే స్ట్రగుల్ నుంచే ఇంకా చాలా అందమైనవి క్రియేట్ చేయొచ్చు మనం. దయచేసి మీరు ఏమైనా ఉన్నా గానీ తప్పకుండా లీన్ ఆన్ యువర్ ఫ్రెండ్స్. ఒకటేందంటే చెప్పకపోతే ఎవరికి తెలవదు మన కడుపులో ఉన్న బాధ, భయం, సంతోషం ఏది గాని. ఒక్కోసారి చెప్పుకోలేని పరిస్థితి. ఏమనుకుంటారు అనేది. అట్లా కాకుండా ప్లీజ్ రీచ్ ఔట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడీ టు బీ సేఫ్ అండ్ హెల్తీ అండ్ థాంక్ యూ వెరీ మచ్ సాహిత్ స్వామి. Thank you, Sahith. Thank you for a wonderful. Thank you. మంచి చాలా బాగా చెప్పారు. I really liked what you said. It's very good. All the best for your future projects. Thank you, sir. ఇండియాకి వచ్చినప్పుడు తప్పకుండా Thank you, sir. Thank you so much. Bye. Yeah, definitely, sir. Definitely. And I would like thank you. Bye. And I would like to thank Jayprakash garu also. 1 week నుంచి ఇనిషియేటివ్ తీసుకొని నాకు రెగ్యులర్ గా టచ్ లో ఉండి అండ్ నాకు ప్రతిసారి అంటే ఏం చేయాలి ఏంటి నాకు కొన్ని డౌట్స్ ఉండే. నేను ఎప్పుడు లైవ్ లోకి రాలేదు, రెగ్యులర్ గా ఇంటర్వ్యూస్ ఇచ్చింది లేదు అంటే, లేదు సార్ ఇది ఒక క్యాజువల్ టాక్ లా ఉంటది, మనం ఒక చెట్టు కింద కూర్చొని బాతాకాన్ని కొట్టినట్టు ఉంటది, టీ తాగినట్టు ఉంటది అంటే ఓకే రైట్ బాగుంటదని అనుకున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జేపీ గారు అండ్ అట్ ది సేమ్ టైం హరికృష్ణ మామిడి గారు. మీరు ఇలాగే తెలంగాణ ఫిలిం మేకర్స్ కి కానీ తెలంగాణ యాక్టర్స్ కి కానీ మీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళని మంచి మోటివేషన్ ద్వారా మీ పైడి జయరాజ్ థియేటర్ ద్వారా వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ కానీ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్స్ కానీ చూపిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎనీ టైం మీకు ఎనీ హెల్ప్ ఎప్పుడు కావాలన్నా, అంటే నా ప్రజెన్స్ మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మీరు నాకు ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ తో నాకు కన్సల్ట్ అవుతే డెఫినెట్ గా నేను మీకు నా నుంచి ఎంతవరకు అయితే అంతవరకు నేను చేస్తానని ఈ లైవ్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you all your viewers. Good night. Stay safe. Yeah. Bye everyone. Thank you for watching. Bye.